వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఎల్ఆర్ఎస్ ఆశలు అడియాశలు డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం చూస్తున్నాం, గత సంవత్సరం ఆగస్టులో ప్రభుత్వం ఏదైతే ఎల్ఆర్ఎస్ స్కీమ్ సంబంధించింది 30% డిస్కౌంట్తో మేము ఎల్ఆర్ఎస్ చేపించడానికి అవకాశం కల్పిస్తున్నాము. ఎవరైతే ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్లకు సంబంధించిన కానీ ప్లాట్లకు సంబంధించి కానీ వాళ్ళు రెగ్యులరైజ్ చేయించుకోవాలనో వారు త్వరగా చేయించుకుంటే దానికి ఎల్ఆర్ఎస్కి సంబంధించిన ఫీజులు చెల్లించి ఆ ఫీజు చెల్లించిన తర్వాత 3 నెలల గడువు లోపే వారికి సంబంధించింది పూర్తిగా మేము క్లియరెన్స్ ఇచ్చేస్తాము. ఒక 12,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూర్చే విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ స్కీమ్ను ప్రారంభించిన తర్వాత కూడా దానికి సరైన పద్ధతిలో స్పందన రాకపోవడంతో అక్టోబర్ నెలలో మరొకసారి స్కీమ్ను ఇంకొకసారి దాన్ని ఇంకా వేగవంతం చేయాలనే ఒక ఉద్దేశంతో దానికి 30% డిస్కౌంట్ ఇస్తున్నాము. త్వరగా ఎవరైతే చేయాలని ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేయాలని ఒక ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. ఈ విషయంలో ఈ రోజు వరకు ఏదైతే అధికారికంగా మనకు వచ్చిన డేటా ప్రకారం ఈ రోజు వరకు 2,71,352 అప్లికేషన్స్ ముట్టగా దానికి సంబంధించిన అప్రూవల్ అయినటువంటి మాత్రం కేవలం 18,657. అందులో రిజెక్ట్ అయినవి 969. అంటే ఫీజుకు సంబంధించిన ఇంకా వారు ఇంటిమేటెడ్ చేయలేకపోవడంలో 63, దాదాపుగా 64,000 అనుకోవచ్చు. అంటే దానికి ఫీజు ఏదైతే ఇంటిమేటెడ్ అయ్యాయో అది 2 లక్షలకు పైగా, అంటే 2,07,000కు పై చిలుకు అది అయినట్టు తెలుస్తున్నది. అంటే 3 భాగాలుగా ఉన్నది, L1, L2, L3. అంటే L1, L2, L3 ఈ ప్రాసెస్ మొత్తం పూర్తిగా ఏదైతే తర్వాత వాళ్ళు సమీక్షించిన తర్వాత దానికి సంబంధించిన అధికారులు పరీక్షించిన తర్వాతనే ఆ లేఅవుట్లకు మంజూరు, అలాగే ప్లాట్లకు సైతం మంజూరుకు సంబంధించిన ఆ ప్రక్రియ ఒక భాగంలో వారు చేపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది ఈరోజు ఏదైతే ఫిర్యాదు చేస్తున్నారో మేము ఎల్ఆర్ఎస్కు సంబంధించిన 1, 2, 3 సార్లు కూడా నేను చెల్లించినప్పటికీ ఇప్పటి వరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు అని వారందరూ ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్ ఉన్నారో అలాగే ఇండివిజువల్ ప్లాట్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈరోజు మనతోని ఈ విషయాలపై మాట్లాడడానికి, విశ్లేషించడానికి, అలాగే ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఎలా వెళ్ళాలి, ప్రభుత్వాలు ఎందుకు దీని మీద సరైన పద్ధతిలో చొరవ తీసుకుంటలేదు, అంటే అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఇందులో ఏదైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఈ విషయంపై మాట్లాడడానికి ఈరోజు ప్రముఖ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి నారగోని ప్రవీణ్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారికి ఫోర్ సైడ్స్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. అలాగే ప్రముఖ ఆర్థిక విశ్లేషకులైనటువంటి ఆర్ లక్ష్మీనారాయణరావు గారు కూడా మనతోటి ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీతో ప్రత్యేకంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ నిపుణులు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మిస్టర్ దాట్ల అంజిరెడ్డి గారు కూడా మనతోటి ఈరోజు వారు కూడా మనతోటి జూమ్ లింక్లో మనతో మాట్లాడడానికి, ఈ విషయాలపై చర్చించడానికి ఉన్నారు. అలాగే ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి సాదికలి గారు మరి కొద్దిసేపట్లోనే జనైపోతారు. ప్రస్తుతం మనకు చూసినట్టయితే వాస్తవానికి లేఅవుట్ల ప్రక్రియ ఇంతకుముందు గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో లేఅవుట్స్కు సంబంధించింది, ఆ గత ప్రభుత్వం ఏం చేసిందో అని కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రక్రియను పక్కడబందీగా ముంగడు తీసుకుపోయి ప్రభుత్వ ఆదాయానికి సైతం సమకూర్చాలి. అలాగే ఎవరైతే లేఅవుట్ ఓనర్స్ ఎవరైతే లేఅవుట్ చేశారో అనధికారికంగా లేఅవుట్ల వాళ్ళకి అధికారికంగా వాళ్ళు కల్పించాలి అనే ఒక మంచి సౌకర్యం కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతోనే మొదలుపెట్టిన ఈ స్కీమ్ ఎందుకు ఈరోజు ఇంత నిర్లక్ష్యానికి గురైపోయింది, దానికి వాస్తవాలని చెప్పడానికి నారకోని ప్రవీణ్ గౌడ్ గారికి ముందుకెళ్దాం. ఎందుకంటే నాలగొండి ప్రవీణ్ గౌడ్ గారు దీని మీద రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి వారు ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిస్థితి ఎలా ఉంది, ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పై మీ అభిప్రాయాలు ఏంటండి? అందరికీ నమస్తే అండి. ఈ ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ ని రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో అడిషనల్ ఆదాయం కోసం తీసుకురావడం జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలకేం ఉపయోగం లేదు, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అయితే ఇది కంటిన్యూగా జరుగుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే
ఒక 3 నెలలు టైం పెట్టింది. ఈ 3 నెలల్లో మొత్తం 26 లక్షల మంది, అప్రాక్సిమేట్లీ 26 లక్షల మంది దరఖాస్తుదారులు వెంటనే చెల్లించాలి. చెల్లించకపోతే మీ ప్లాట్ ప్రభుత్వం కింద ఉండిపోతుంది, ప్రభుత్వం గుంజుకుంటుందని కూడా ఒక మంత్రి గారు చెప్పడం జరిగింది. ఎల్ఆర్ఎస్ చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా బంద్ చేయడం జరిగింది అన్నట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్. అయితే మేము అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో నిరాహార దీక్షలు, ఇందిరా పార్క్ కాడ ఒక 10,000 మంది తోటి దీక్ష చేయటం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వం అప్పుడు ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లను, కొత్తగా చేసే గ్రామ పంచాయతీ లేఅవుట్లను మేము రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి బంద్ చేయటం కూడా చేశారు. ఏదైతే 2020 కంటే ముందున్నటువంటి లేఅవుట్లలోని ప్లాట్లను మాత్రము రిజిస్ట్రేషన్ కు అనుమతించారు. అనుమతించేటప్పుడు ఎల్ఆర్ఎస్ లో పార్ట్ అమౌంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే ఈ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అనేది ప్రస్తుతం మున్సిపాలిటీలలో కొంత వేగంగా నడుస్తుంది, కానీ గ్రామ పంచాయతీలలో చాలా స్లోగా ఉంది. గ్రామ పంచాయతీలలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓకే చేసిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓకే చేసిన హెచ్ఎండిఏలో పెండింగ్ ఉంటున్నాయి. అసలు హెచ్ఎండిఏకు ప్రతి దరఖాస్తుదారుడు హెచ్ఎండిఏ ఆఫీస్ కు, అమీర్పేటలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఆఫీస్ కు వెళ్ళాలి. ప్రతి ఆఫీసర్ కు 500 1000 రూపాయలు జేబులో పెడితే తప్ప ఆ ప్రొసీడింగ్ కాపీ అనేది వచ్చే పరిస్థితి ఈ రోజులలో లేదు. ఈ మున్సిపాలిటీలలో పర్మిషన్స్ కోసం వెళ్తారు కాబట్టి, ఇళ్ల పర్మిషన్ కోసం వెళ్తారు కాబట్టి ఆ మున్సిపాలిటీలలో వాళ్ళు కొంచెం వేగంగా, అక్కడ మున్సిపాలిటీలలో కూడా ఎల్ఆర్ఎస్ పైన అవినీతి జరుగుతుంది. అయితే ఇవి ఇల్లీగల్ లేఅవుట్స్ అని చెప్పి గ్లోబల్ ప్రచారం చేయడం జరిగింది అన్నట్టు. ఈ లేఅవుట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు సెక్రటరీది కానీ, సర్పంచ్ కానీ అందరి సంతకాలు ఉంటాయి ఆ లేఅవుట్ పైన. హైదరాబాద్ తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్ల మీదనే నిర్మాణం జరగటం మనకందరికి తెలిసిందే. హెచ్ఎండిఏ లేఅవుట్లు హైదరాబాద్ నగరంలో కూడా చాలా తక్కువ ఉంటాయి నగరంలో. ఇప్పుడు కొత్తగా 2020 తర్వాత మొత్తం హెచ్ఎండిఏ లేఅవుట్లని, డిటిసిపి లేఅవుట్లని కంటిన్యూగా ఇప్పుడు పర్మిషన్స్ తీసుకుంటున్నారు. అయితే ఈ హెచ్ఎండిఏ అనేది చాలా అవినీతితో కూడుకున్నటువంటి ఒక సంస్థ. ఈ హెచ్ఎండిఏలో ఒక బాలకృష్ణే కాదండి, ప్రతి ఒక్కరు బాలకృష్ణలో ఉన్నారు ఆడ. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, వాళ్ళకు డబ్బులు ముడితే తప్ప ఆ ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్, నేనున్నాను 1 month పైగా అయిపోయింది నేను డబ్బులు చెల్లించి. ఇప్పటి వరకు నా ఫైల్ ఎక్కడుందో, ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. నేను ఆ సంబంధిత అధికారిని లైన్ లోకి తీసుకుందామని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ అధికారి ఫోన్ నెంబర్ ఇవ్వడానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఇంట్రెస్ట్ చూపటం లేదు. అంటే ప్రతి వ్యక్తి జిల్లాల నుండి హెచ్ఎండిఏ ఆఫీస్ కు రావాలి, హెచ్ఎండిఏ ఆఫీస్ లో తన దరఖాస్తు పొజిషన్ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, ఎవరి చేతులు తడపాలనేది జరుగుతుందా. అట్లా చేతులు తడిపితే తప్ప ప్రొసీడింగ్ వచ్చే అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ కు లింక్ పెట్టారు. ఈ ఇరిగేషన్ కు లింక్ పెట్టడం వల్ల ఇరిగేషన్ వాళ్ళు కూడా లంచాలు తీసుకొని ఎన్ఓసీలు ఇవ్వటం కానీ, ఓకే చెప్పటం కానీ జరుగుతుంది. అంటే ఇంకా లంచగొండితనం అనేది పెరిగింది అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక లేఅవుట్ మనం అప్రూవల్ తీసుకోవాలంటే ఇరిగేషన్ వాళ్ళకు కొన్ని లక్షల రూపాయలు చెల్లించాలి. లేకపోతే ఒక ప్లాట్ కు 5,000 నుంచి 1,00,000 రూపాయలు చెల్లిస్తేనే ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా అసలు ప్రభుత్వం అనేది, ఇప్పుడు మనం ఏదన్నా కంప్లైంట్ చేస్తే ఏసీబీ వాళ్ళకి పట్టియమంటున్నారు. ఏసీబీ వాళ్ళకు ఎంతమంది పట్టిస్తారు? ఏసీబీకి పట్టించాలంటే అదొక పెద్ద ప్రాసెస్. ప్రతి అప్లికేషన్ దారుడు 5దో 10దో వాళ్ళకి లంచం ఇచ్చి, అమ్మ ప్రొసీడింగ్ వచ్చింది ఇక నా ప్లాట్కు చింత లేదు అని చెప్పే ఆలోచనలో ఉంటారు, కానీ వాళ్ళని పట్టించాలి అనేది ఎవరు చూడరు. ఈ విధంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు కొత్తగా భయభ్రాంతులకు ఏం గురవుతున్నారు? నా ప్లాట్ ఇరిగేషన్ లో అంటే నాలా పైన ఉందా, బఫర్ జోన్ లో ఉందా, లేకుంటే రెవెన్యూ ఇదిలో ఉందా? L1 అంటే L1, L2, L3 అని పెట్టారు. అంటే రెవెన్యూ ఫస్ట్ రెవెన్యూ ఓకే చెప్పాలి, ఆ తర్వాత ఇరిగేషన్ ఓకే చెప్పాలి, ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ నుంచి ప్రొసీడింగ్ ఆఫీసు రావాలి. ఇది చాలా లెంతీ ప్రక్రియ అవుతుంది. కానీ ఈ ప్రక్రియలో కూడా అవినీతి జరుగుతుందంటే జరుగుతుంది. ఈ ప్రక్రియలో కూడా ఎఫ్ఐలో ఉన్న వాళ్ళు
ఎల్ఆర్ఎస్లు ఇస్తున్నారు, పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చెరువులలో కట్టినవన్నీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లే కదండి. హైరైజ్ అపార్ట్మెంట్స్ ఇచ్చారు, రేరా కూడా అప్రూవల్ ఇచ్చింది. అదే ఇంతకుముందు గతంలో ఇచ్చారు, కానీ అప్పుడు ప్రస్తుతం ఆ అవినీతిని చెక్కుబెట్టాలని, అలాగే ఏదైతే ఈ ప్రక్రియ ఉన్నదో లేఅవుట్లకు సంబంధించిన ఇర్రెగ్యులర్ ఏదైతే ప్లాట్స్ కానీ లేఅవుట్స్ కానీ ఉన్నాయో దాన్ని ఒక క్రమబద్ధీకరణ చేయాలనే సదుద్దేశంతోనే గవర్నమెంట్ పెట్టింది కదా. ఈ విషయంపై దానికి 10 రోజుల పాటు కానీ 3 నెలల పాటు గవర్నమెంట్ పెట్టలేదు. గవర్నమెంట్ ఆదాయం కోసమే పెట్టింది. ఓకే, మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు అది ఎఫ్టీఎల్ లో ఉందా, బఫర్ జోన్ లో ఉందా, లేకపోతే రెవెన్యూ గవర్నమెంట్ ల్యాండ్ లో ఉందా అని చూసుకొని ఇవ్వచ్చు. వీళ్ళన్నీ తెలిసే అవినీతి చిన్న చిన్న వాడికి వచ్చేసరికి ఏదో పేద మధ్య తరగతి ప్రజలు 100 గజాలు 150 గజాలు 200 గజాలు కట్టుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కానీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ మీ ఫ్రీజ్ అయిపోయిందండి, మీది ఫ్రీజ్ అయిపోయింది. ఒకసారి మనం ఆర్థిక నిపుణులైనటువంటి మనం లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళాం. లక్ష్మీనారాయణరావు గారు ప్రస్తుతం ఏదైతే ఆర్థిక లాభాల గురించి, ఓకే ప్రవీణ్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. మరొకసారి లక్ష్మీనారాయణరావు గారి దగ్గరికి వెళ్దాం. మీ నెట్ ఒకసారి చేసుకోండి సార్, సరి చేసుకోండి. లక్ష్మీనారాయణరావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆర్థిక లాభాల కోసే కేవలం చేశారని చెప్తున్నారు, దీని ద్వారా ఎవరికి కూడా కాదు ప్రభుత్వానికే మధ్య ఒక ప్రమాణమైన ఆదాయం వస్తుందని చెప్తున్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్? దానికి సంబంధించిన ఆర్థికంగా కేవలం ఇది ఈ 12,000 కోట్లతోనే, అంటే 1,200 కోట్లతోనే మనకు ఈ ఆర్థిక లాభంతోనే మనం రాష్ట్రానికి సంబంధించిన వస్తున్న ఆదాయాన్ని బట్టే మనం చూసుకుంటామా, లేకపోతే వాస్తవానికి క్రమబద్ధీకరణ చేస్తే ఫ్యూచర్ జనరేషన్ మంచి ఒక అవకాశం ఉంటుందని మనం భావించవచ్చా? అంటే నమస్కారం అండి. ప్లీజ్ గో హెడ్ సార్. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే అర్బన్ ప్లానింగ్ అసలు టోటల్గా లేకుండా పోవడము, అర్బన్ డెవలప్మెంట్ గురించి అసలు ఎవరు ఆలోచించకపోవడం, ఇది కేవలం రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మాత్రమే పాలిటీషియన్స్ వల్ల, అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ బిజినెస్ గురించి ఆలోచిస్తారు. కానీ పాలిటీషియన్స్ అడ్మినిస్ట్రేషన్ దేని గురించి ఆలోచిస్తుంది? ప్రజలకు హౌసింగ్ అనేటటువంటిది అవసరము. కాబట్టి మీరు రెస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ మార్కెట్ ఏదో విధంగా లేఅవుట్ ఉన్నా లేకపోయినా కానీ ప్రజలు ఏదో విధంగా కొనుక్కుంటారు. స్థలాలు కొనుక్కోవాలి, ధరలు పెరిగిపోతున్నాయి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండడం అనేటటువంటి అవసరం. కాబట్టి దే విల్ ట్రై ఫర్ దట్. ఆ సమయంలో మీరు ఎంత సింప్లిఫై ప్రాసెస్ చేసి ఎంత ప్రాపర్గా ఖచ్చితంగా సర్టన్టీ ఉండాలి, సింప్లిఫికేషన్ ఉండాలి, సర్టన్టీ ఉండాలి. ఇందాక ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆ చెరువులో ఉంటే దానికి అసలు లేఅవుట్ ఎట్లా వచ్చింది, ఎట్లా అమ్మారు, ఒకవేళ అమ్మినా కానీ అది రెగ్యులేషన్ కాదా? చెరువులో ఉన్నటువంటి చాలా మంది కొనేటటువంటి వాళ్ళు అదే ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వీటన్నిటికీ క్లియర్ కట్గా అందరికీ తెలిసిన రిజిస్ట్రేషన్లు ఎట్లా అయినా ఇవన్నీ వరుసగా చూసినట్లయితే టోటల్గా అర్బన్ ప్లానింగ్ యొక్క ఫెయిల్యూర్ అంటే ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కదండి, మొత్తం దేశంలో చాలా వరకు కూడా అర్బన్ ప్లానింగ్ యొక్క ఫెయిల్యూర్ అనేటటువంటిది మనకు గ్లేరింగ్ గా కనిపిస్తుంది అన్ని ప్రాంతాల్లో కూడా. భారీ ఏరియాలు వదిలేసేస్తే, మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ వదిలేస్తే మిగతా అన్ని దగ్గర పంచాయతీల్లో ఎట్లా సార్ చెప్పినట్టుగా సెక్రటరీలు వాళ్ళు ఎట్లా సంతకాలు చేశారంటే చెరువుల వాటిల్లో ఎట్లా వచ్చాయి? పంచాయతీలో ఇప్పుడు ఇచ్చిన లేఅవుట్లు అన్నా కానీ లోకల్ గా ఉన్నటువంటి అథారిటీస్ అంతో ఇంతో అప్రూవ్ చేయకుండానే వాళ్ళకి అసలు ఏమీ తెలియకుండానే లేఅవుట్లు వచ్చాయంటారా? గవర్నమెంట్ వీళ్ళందరికీ ఏమీ తెలియకుండా రిజిస్ట్రేషన్ జరిగాయి, ఇవన్నీ జరిగాయి కదా. కాబట్టి ఇదేంటంటే 2 రకాలండి. ప్రాసెస్ సింప్లిఫై ఉండాలి. ప్రజలకు ఇళ్ళు కట్టుకోవడానికి కానీ స్థలాలు కొనుక్కొని ఇళ్ళు కట్టుకోవడానికి కానీ సింప్లీగా ఉండాలి. దాన్ని ఫెసిలిటేట్ చేయాలి గవర్నమెంట్. ఇక్కడ ఫెసిలిటేటర్గా ఏం లేదండి. దాన్ని రెస్ట్రిక్ట్ చేసేటట్టుగా ఎంత రెస్ట్రిక్ట్ చేస్తే మనకు ఆబ్వియస్ గా ఇల్లీగల్ బెనిఫిట్స్ ఎంత ఉంటాయి, పాలిటీషియన్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇల్లీగల్ బెనిఫిట్స్ ఎంత ఉంటాయి, ఇప్పుడు ఆలోచిస్తున్నారు. తప్పితే హౌసింగ్ సెక్టర్ డెవలప్ చేయడం కామన్ మ్యాన్ కి ఎట్లా హెల్ప్ ఉంటుంది, కామన్ మ్యాన్ కి చీప్ గాను సర్టన్ గాను, ఎందుకంటే చీప్ గా వచ్చేస్తుందని చెప్పి చెరువులో ఉన్న ల్యాండ్స్ లేదా ల్యాండ్ అక్విజిషన్ రోడ్డు మీదకి పోయే ల్యాండ్స్ కాదు కదా. ఇవన్నీ సర్టన్టీ గాని ఇచ్చినట్లయితే ఉన్నది, సర్టన్ గా ఇవ్వలేదు. ఈ రోజు ఏమొచ్చిందంటే క్లియర్ కట్ గా ఈ 1,200 కోట్ల 1,500 కోట్ల వస్తాయని చేస్తున్నారు. కానీ ఇది కూడా ఈ రోజు కూడా ఇది సర్టన్టీగా చేసి చేయలేడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, లేఅవుట్ ఉంది, లేఅవుట్ లో ఓపెన్ స్పేస్ ఇస్తున్నారా? లేఅవుట్ లో రోడ్ వైడరింగ్ ఏమన్నా ఉన్నాయా? రోడ్డు కరెక్ట్ గా ఉన్నాయా? రోడ్లు కరెక్ట్ గా ఉన్నాయా? అసలు లేఅవుటే లేకుండా, లేఅవుట్ పర్మిషన్ లేకుండా లేఅవుట్ వేసినటువంటి వాళ్ళు
ఆ రోడ్డుకి సంబంధించినవి ఇవన్నీ కరెక్ట్ గా చేశారా లేదు ఇవన్నీ ఎవరికి తెలుసు? ఇవన్నీ ఎవరు వెరిఫై చేస్తారు? అప్రూవ్ చేసిన తర్వాత కూడా ఇవన్నీ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది దీని తర్వాత కూడా. అంటే అది అట్లీస్ట్ ఏమవుతుందంటే వాళ్ళు టైటిల్ అమ్మడానికి, బ్యాంక్ లోన్ తీసుకోవడానికి వీటన్నిటి క్లారిటీ వస్తుంది. కానీ ఇది అర్బన్ ప్లానింగ్ కానీ ప్రజలకు సౌకర్యం కలిగించేట్టు ఇంకోటి కూడా ఏంటంటే ఇటువంటి స్కీమ్స్ తీసుకురావడం వాళ్ళ ఇంత భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇల్లీగల్ లేఅవుట్స్ డెవలప్ కావడానికి మనం ఇది కల్పిస్తున్నాం. ఈ లేఅవుట్స్ వేసి అమ్మినటువంటి వాళ్ళ మీద పనిష్మెంట్ ఏంటి? రైట్, ఎగ్జాక్ట్లీ సార్. పనిష్మెంట్ ఏంటి? ఫ్రీ స్పేస్, ఓపెన్ స్పేస్ వదలకుండా చేసినటువంటి వాళ్ళ మీద మీరేం రేటు వసూలు చేస్తున్నారు? ఇప్పుడు దీన్ని నేను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఇది చేయటం లేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి, ఇల్లీగల్ గా ఎంత ఖర్చు పెట్టి, ఎంత కష్టపడి, ఎన్నిసార్లు రౌండ్లు కొడితే ఇవన్నీ వస్తాయో అందరికీ తెలుసు. వాళ్ళు దే ఆర్ ఆల్సో డూయింగ్ ఏ సర్వీస్ ఫర్ పబ్లిక్. మరి వాళ్ళు కరెక్ట్ గా చేయటం లేదు అంటే సిస్టమ్ వాళ్ళని కరెక్ట్ గా చేయలేటువంటి పరిస్థితికి తోస్తున్నాం మనమే. ప్రజల్ని ఇల్లీగల్ పని చేయించి వాళ్ళ ద్వారా 1200 కోట్లు వసూలు చేసే స్థితికి మనం వచ్చింది ప్రభుత్వం. ఇక్కడ మనం ఆలోచించాలి, ఎక్కడ ఫ్రీగా ఉండాలా, క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉండాలి, రిజిస్ట్రేషన్ టైం కానీ ఎప్పుడో కానీ అన్నీ ఉండాలి. ఈరోజు హైదరాబాద్ వచ్చి కూల్చేయాల్సిన పరిస్థితి ఉండకూడదు కదా. చెరువు ఉన్నప్పుడు హైదరాబాద్ రావాల్సిన అవసరం ఏందా? చెరువు అయినప్పుడు ఎట్లా కట్టారు? హైదరాబాద్ లో చెరువులు ఉన్నాయని, ఏ ప్రాంతాల్లో చెరువులు ఉన్నాయని జనరల్ గా అందరికీ తెలుసు. సింప్లిఫికేషన్, సర్టన్టీ అని ఉన్నట్టయితే కామన్ మ్యాన్ కి ఈ సంవత్సరాల తరబడి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్కీమ్ రావడం 2020లో వచ్చినప్పుడు 21లోనో 22లోనో దాన్ని ఫాలో అప్ చేయించి వీళ్ళందరికీ క్లియర్ కట్ గా ఇచ్చే డబ్బు సంగతి కాదండి. ఇప్పుడు కామన్ మ్యాన్ కి దాని త్వరగా సార్ చెప్పినట్టుగా ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఎన్నిసార్లు ఇక్కడ కత్తి మెడ మీద పెట్టుంటుంది, చెరువులోకి వెళ్ళిపోతుందేమని మీరు ఇచ్చిన ఎంత అవుతుంది? ఇవన్నీ కాకుండా కొంత అర్బన్ ప్లానింగ్ యొక్క ఫెయిల్యూర్ అనేటటువంటిది గ్లేరింగ్ గా కనిపిస్తుంది. ఇది ఏ పొలిటికల్ పార్టీ అయినా టోటల్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అనేటువంటిది ఉందండి. అది మార్చుకోవాలి మనం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం దాంట్లో అంజిరెడ్డి గారి దగ్గర, రియల్ ఎస్టేట్ నిపుణులు అనేటువంటి అంజిరెడ్డి గారి దగ్గర ప్రస్తుతం ఏదైతే మన సార్ చెప్తున్నట్టుగా మనకు సంబంధించిన లక్ష్మీనారాయణ గారు చెప్పారు, అలాగే ప్రవీణ్ గౌడ్ గారు కూడా చెప్పారు, నారగోని ప్రవీణ్ గౌడ్ గారు. వాస్తవానికి చూసినట్టయితే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కానీ ఇల్లీగల్ అథారిటీస్కు సంబంధించి వారు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ మెడ మీద కత్తిలాగానే వేలాడుతున్నది. అంటే ఇర్రెగ్యులర్గా ఉన్న లేఅవుట్లను సైతం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేయించుకున్నప్పటికీ రేపు రాబోయే కాలంలో మరొకసారి దాన్ని కూల్చడం అనేది మనం దాన్ని అడ్డుకోలేకపోతామని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. దీంట్లో ఇంతకుముందు గతంలో చేసిన అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అవినీతి పరుల నిర్లక్ష్యమా అని కాకుండా ఈరోజు ప్రస్తుతం కామన్ మ్యాన్ ఈరోజు సఫర్ అవుతున్నట్టుగా తెలుస్తున్నది. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సిన ఫీజు ఉన్నదో అది కట్టవలసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే లేఅవుట్ ఎవరు చేశారో వాళ్ళే చేయాలి. కానీ ఈరోజు ఆ భారం మొత్తం ఆ ఎవరైతే కొన్నారో ఆ ప్లాట్ ఓనర్స్ మీద పడుతుంది. ఈ విషయంపై మీరు దీన్ని ఎట్లా విశ్లేషిస్తారండి? ముందుగా పోర్చర్ ఛానల్ కి ధన్యవాదాలు. ప్యానల్ లో ఉన్న ప్రవీణ్ గౌడ్ గారికి, లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలండి. ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్. ఇది ఈ ఎల్ఆర్ఎస్ కడితే లేఅవుట్ కి సంబంధించి లేఅవుట్ నాన్ లేఅవుట్ వాళ్ళకి ఒక మంచి వరం అని చెప్పి నేను తెలియపరుస్తున్నానండి. ఏదైతే ఎల్ఆర్ఎస్ సంబంధించి అది కొంతమంది గతంలో 1000 రూపాయలు కట్టమన్నారు, కట్టించుకున్నారు. ఇప్పుడు ఆన్లైన్ లో పేమెంట్ చేసినా కూడా అధికారులు ఎక్కడ ఏ విధమైన వాళ్ళకి మంచి స్పందన లేదు. ఈ లేఅవుట్ కినక రెగ్యులేషన్ సందర్భాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. అధికారులు ఎక్కడ పట్టించుకోవట్లేదు. దీని మీద గ్రామాల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, హెచ్ఎండీలో కానీ ప్రజలు తిరిగి అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని గుండా ప్రభుత్వ ఆదాయమే తప్ప కానీ ప్రజలకి ఉపయోగం లేకుండా పోతుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఏదైతే ఎల్ఆర్ఎస్ కడితే వారికి ఒక వరం లాంటిది, అది రెగ్యులేషన్ కనుక అయ్యే పద్ధతిలో 100% కనుక జరిగితే ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి నేను తెలియపరుస్తున్నా. కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీని మీద చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. దీన్ని తీసుకెళ్లే రీతిలో తీసుకెళ్లట్లేదని చెప్పి నేను తెలియపరుస్తున్నానండి. ఈ రోజు ప్రస్తుతం మీరు 2 విషయాలు చెప్పారు. ఒకటేమో ఎల్ఆర్ఎస్ మంచి పరిణామం చెప్తున్నారు, అలాగే మీరు ఏం చెప్తున్నారంటే దాంట్లో అవినీతి పరులకు ఉన్నాయని చెప్తున్నారు. అంటే రెండు టర్మ్స్లలో కూడా మీరు దానికి అనుకూలంగా మాట్లాడతాను, దాని తర్వాత వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడతాను. ఈ విషయం క్లారిటీగా ఏదంటే ఎల్ఆర్ఎస్ కడితే నాన్ లేఅవుట్ వారికి ఒక వరం లాంటిది. అది రెగ్యులేషన్ ప్రభుత్వం చేసే విధంగా చేస్తే మంచిదని తెలియపరుస్తున్నా సార్. కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ జరగట్లా సార్. ఇది సరైన పద్ధతిలో ఏదైతే నాన్ లేఅవుట్ వారికి ఎల్ఆర్ఎస్ కడితే ఒక మంచి వరం లాంటిది, కానీ కట్టినా కూడా ప్రభుత్వాలు స్పందించట్లేదు, అధికారులు దీని మీద ముందుకు తీసుకెట్టలేదు. ఏదైతే ఆన్లైన్ లో పేమెంట్ చేసినట్లే సిఆర్ కోడ్ లాగా ఓటీపీ వచ్చి ఆన్లైన్ లో ఎన్ఓసి వచ్చే పద్ధతిలో తీసుకొస్తే నాన్ లేఅవుట్ వారికి ఇది ఒక మంచి శుభ పరిణామం తెలియపరుస్తున్నా సార్.
రైట్. ఇదే విషయంపై నారగోని మన ప్రవీణ్ కుమార్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రవీణ్ గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో, మన అంజిరెడ్డి గారు చెప్పారు, దీనికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ కడితే అది వచ్చా మంచి వరం అని చెప్తున్నారు. అది ఎంతవరకు, ఆ వరం ఎంతవరకు వర్తిస్తుంది జనరల్ పబ్లిక్ చెప్పండి సార్. ప్రజలకు వరం కాదండి, అది ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తుంది అంతే తప్ప ప్రజలకు పెద్దగా దాంతో ఒరిగేది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ఎల్ఆర్ఎస్ ఇంతకుముందు నేను మీకు చెప్పాను, FTL లో ఇచ్చారు, బఫర్ జోన్, నాలా, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళంతా భయపడుతున్నారు. ఇప్పుడు కొనేవాడిని నేరస్తుడిగా చిత్రీకరించడం జరుగుతుంది. ఎవరైతే కొన్నారో వాళ్ళు ఎందుకు కొన్నారు, ఆడ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసింది, అక్కడ ప్రభుత్వ శాఖనే పర్మిషన్ ఇచ్చింది, అన్ని చేసిన తర్వాత ఇక్కడ నష్టపోయేది నేరస్తుడిగా పరిగణించేది కొన్నవాడిని. పాపం ఇప్పుడు ప్రభుత్వ శాఖలు అనుమతించిన తర్వాత కొనటం నేరమా? ఇక్కడ ఎవరైతే అవినీతికి పాల్పడి అక్కడ లేఅవుట్కి అనుమతించారో, ఎవరైతే ఆడ పర్మిషన్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు అధికారులు అంటున్నారు. అధికారుల చర్యలు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటాయో అప్పుడు ఇట్లాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతిదీ నిజాయితీగా జరుగుతుంది. అట్లాగే ప్రజలు కూడా ఎక్కడ కొనాలో ఎక్కడ కొనద్దు అనేది ప్రజలకు ప్రభుత్వం చెప్పాలి కదా, అట్లా చెప్పటం లేదు. పోనీ HMDA లేఅవుట్లు కూడా వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు, అసైన్డ్ భూములకు ఇచ్చారు, అనేక రకాల చెరువులలో పర్మిషన్ ఇచ్చారు HMDA వాళ్ళు. ఎవరు కరెక్ట్ అని ఇక్కడ ప్రజలు కొనాలి, ఎవరిని నమ్మాలి? ఇప్పుడు హైడ్రా వచ్చింది, అన్ని పర్మిషన్లతో ఇల్లు కట్టిన తర్వాత ఇది ఇల్లీగల్ అని హైడ్రా వస్తుంది. ఇప్పుడు హైడ్రా పర్మిషన్ తీసుకోవాలన్నా? అసలు ఇంకో విషయం ఏంటంటే నేను ఎల్ఆర్ఎస్ కట్టిన అయిపోయింది అనుకుంటున్నారు, ప్రొసీడింగ్ కాపీ తీసుకోవాలనేది కూడా ప్రజలకు తెలియదు. చాలా మంది ప్రజలకు టోటల్ అమౌంట్ పే చేసిన తర్వాత ప్రొసీడింగ్ అనే కాపీ వస్తుంది, అది మీ చేతిలో ఉంటేనే మీ ప్లాట్ రెగ్యులరైజ్ అయిందన్న విషయం కూడా అవగాహన లేదు. డబ్బులు చాలా మంది చెల్లించారు, కామ్గా ఉన్నారు. ఇక అయిపోయింది, నేను ఎల్ఆర్ఎస్ కట్టినా, నేను నిశ్చింతగా ఉన్నా, నా ప్లాట్ సేఫ్టీగా ఉన్నది అని భావించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నేను రీసెంట్ గా కూడా కొంతమంది నాతో సంప్రదిస్తే, బాబు మీకు ప్రొసీడింగ్ రావాలి, మీరు డబ్బులు చెల్లించారు కానీ ఆ ప్రొసీడింగ్ తీసుకుంటేనే మీ ప్లాట్ రెగ్యులరైజ్ అయినట్టు అని నేను చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఏంటంటే ప్రభుత్వమే మోసం చేస్తుంది ప్రజల్ని. ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇదే లేఅవుట్లలో మేము పార్కులు కొనిస్తాము, పార్కు లేదు, మీ లేఅవుట్ లో పార్కు లేదు కాబట్టి 14% మేము మార్కెట్ వాల్యూలో తీసుకుంటున్నామని పార్కు లేనందుకు కూడా డబ్బులు తీసుకుంటుంది. కానీ ఆ పార్కులు ఎక్కడ కొనివ్వడం లేదు, ఇప్పటి వరకు కొనిచ్చిన దాఖలాలు లేవు. పార్కును కొనియాలంటే కూడా ఆ లేఅవుట్ లో జాగా ఉండాలి కదా. ప్రభుత్వము మోసం చేస్తుంది, ప్రభుత్వ శాఖలే ప్రజల్ని మోసం చేసుకుంటా ప్రజల్ని నిందిస్తున్నారు. ఎందుకు? ప్రజలు తప్పు చేసిరని ప్రజలకు శిక్ష వేస్తున్నారు. పాపం వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ముతోటి సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని ఎక్కడో 100, 150, 200 గజాలు తీసుకుంటే అది FTL అని, లేకపోతే బఫర్ జోన్ అని, లేకపోతే గవర్నమెంట్ భూమిలో ఉందని, అసైన్డ్ భూమిలో ఉందని చెప్పేసరికి వాళ్ళు అసలు వాళ్ళ ఇదైపోతున్నాయి. ఇదే విషయంపై అనేక రకాలుగా మరొకసారి సందర్భాలు మనం చూస్తున్నాం. మరొకసారి వస్తానండి ప్రవీణ్ గౌడ్ గారు మీ దగ్గరికి. కాకపోతే ఏంటంటే నెట్ ఒకసారి క్లియర్ చేసుకోండి సార్, నెట్ ఒకసారి క్లియర్ చేయండి, వాయిస్ ఒకసారి కట్ అవుతుంది. ఒకసారి లక్ష్మీనారాయణ గారి దగ్గర వెళ్దాం. లక్ష్మీనారాయణరావు గారు, ప్రస్తుతం మన మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు ఏంటంటే, వాస్తవానికి ఎవరైతే కొన్నవారే వారికే నేరస్తునిగా చిత్రీకరిస్తున్న ప్రభుత్వం, వారికి తెలియకుండానే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారా? ప్రతి ఒక్కరికి, SROకు కానీ, మండలాధికారులకు కానీ, మున్సిపల్ అధికారులకు కానీ, HMD ప్రతి ఒక్కరికి విషయం తెలుసు. అక్కడ ఆ లేఅవుట్ చేసిన సందర్భంలో ఆ లేఅవుట్ రెగ్యులర్గా ఉన్నారా, ఇర్రెగ్యులర్గా ఉన్నారా అనేది చాలా ఖచ్చితంగా తెలుసు. ఇంకోటి ఏంటంటే 1200 కోట్ల రూపాయల ఆదాయం కలుస్తానంటే కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి ఇప్పటి వరకు. అంటే అక్టోబర్లో ఎప్పుడైతే ప్రాసెసింగ్ మొదలు పెట్టారో, అంటే 10 రోజుల గడువు, అంటే 3 నెలల్లో పూర్తిగా చేస్తామని చెప్పినప్పటికీ కేవలం 250 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. అయితే ఈ విషయంపై ఈ ప్రోగ్రామ్ను LRS స్కీమ్కు సంబంధించింది మీ దృష్టిలో ఈ రోజు ఏదైతే ప్రవీణ్ కుమార్ గౌడ్ గారు చెప్పారో, ఎవరైతే కొన్నవారే నేరస్తులు అని చెప్తున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం అని మీరు అనుకుంటున్నారు సార్? మీ దృష్టిలో దీన్ని ఎలా విశ్లేషిస్తారు సార్? అంటే మనం ప్రభుత్వం రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, ప్రాసెస్ అనేటట్టుది కానీ సింపుల్ గా నేను ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సింపుల్ గా సర్టన్ గా ఉన్నట్లయితే ప్రజలకి అందరికి ఇదవుతుంది, దాంట్లో ప్రభుత్వ అధికారులకు ఎటువంటి డబ్బులు రావు,
వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఉండవు. క్లియర్ కట్ గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెరువు ప్రాంతాల్లో మీరు ఫలానా ఇన్ని 200 మీటర్ల దాకా మీరు ఇవ్వడానికి లేదు, సార్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగాలు పోతాయనుకోండి. అలాగే ఇప్పుడు హైడ్రా వాళ్ళు ఆ బిల్డింగ్లు కూల్చేసే ముందర ఆ వాటిలో పర్మిషన్ ఇచ్చిన వాటికి ఆ ఏరియాలో వాటికి వెరిఫికేషన్ కి వాళ్ళు ఉన్న వాళ్ళని డిస్మిస్ చేసి ఆ బిల్డింగ్లు కూర్చారనుకోండి, అప్పుడు ఉండదు. సార్ అది క్లియర్ కట్ గా పాలసీ కానీ రెగ్యులేషన్స్ కానీ అన్నీ ఉండి చేసినట్లయితే మాత్రం ప్రజలకి ఈజీగా ఉంటుంది. అలా కానప్పుడు ఏమవుతుందంటే ప్రజల్ని నేరస్తులుగా ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే ఆ పాలసీ వాళ్ళకి తెలియదు, దాంట్లో ఎట్లా మనం ఇంటర్ప్రిట్ చేస్తామో ఎవరికి తెలియదు. అటువంటప్పుడు వాళ్ళు తెలియదు, కామన్ మ్యాన్గా ఎక్కడో ఏదో ఉద్యోగం చేసే వాళ్ళది, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈ రెగ్యులేషన్స్ రూల్స్ అని తెలుస్తాయని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? పైగా ఈవెన్ లాయర్లు చదివినా కానీ వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ డ్రాఫ్ట్ చేస్తుంది. అది డ్రాఫ్ట్ చేసేది వ్యవస్థ మొత్తము అర్బన్ డెవలప్మెంట్ వైపు కాకుండా ప్రజలకి ఇళ్ళు కొనుక్కునే దానికి అవకాశం కల్పించి వాళ్ళు సుఖంగా ఉండే దానికోసం కాకుండా, ఎవడైనా కొనడానికి వచ్చినట్టయితే వాడి దగ్గర నుంచి ప్రభుత్వం ఎంత డబ్బు సంపాదించాలి లేదా ప్రభుత్వ అధికారులు ఎంత డబ్బు సంపాదించాలనే స్థాయిలో దాన్ని కాంప్లికేట్ చేసి ఇవ్వకుండా ఉన్నందువల్ల ఇది వస్తుంది. ఇది ఈ ఒక్క వ్యవస్థనే కాదండి, ఈ విధంగా ఉన్నటువంటి వ్యవస్థ ఆల్మోస్ట్ మీకు ప్రతి యాక్టివిటీలోనూ, గవర్నమెంట్ యాక్టివిటీలోనూ మీకు కనిపిస్తుంది అన్నమాట. ప్రభుత్వం సింప్లిఫైగా ఉండి ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులు తక్కువ మంది ఉండి, ఎక్కువ మంది కాదు తక్కువ మంది ఉండి ఉన్నట్లయితే, ఎంత చిన్న గవర్నమెంట్ ఉండి ఎంత సింప్లిఫైగా ఉన్నట్లయితే అక్కడ లంచాలు ఉండడానికి ఏ విషయంలో కానీ అంత తక్కువ అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే ఇವರು ప్రజలు ఎవరైతే కొనుక్కున్నారో వారు నేరస్తులు అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే వారికి సంబంధించిన ప్రభుత్వ అధికారులకు ఆ రియల్ ఎస్టేట్ ఎవరైతే అమ్మారో, ఆ ప్లాట్ అమ్మిన వారిని ఏదో రూపంలో వారికి సరైన పద్ధతిలో ప్రతి ఒక్క విషయంలో మా దగ్గర అన్ని పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్పారు. ఒక కామన్ పర్సన్స్కు ఇవన్నీ తెలియాలనే ఒక తెలియదు కదా సార్. ఎందుకంటే ఒక కామన్ జనరల్గా నేను కొనేటప్పుడు పోయేటప్పుడు కేవలం పేపర్స్ ఉన్నాయా, అధికారికంగా అది ఉన్నదా, పేపర్స్ సరైన పద్ధతితో సేల్ డీడ్స్ కానీ దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ కానీ ఉన్నాయా అని చూసుకుంటాం. కాకపోతే ఇవన్నీ పర్మిషన్స్ బఫర్ జోనా, లేకపోతే అది నాలా జోనా, లేకపోతే ఇంకా ఈ ఎఫ్టీఎల్ అనేది విషయంపై వాళ్ళ ఇంతకుముందు దృష్టి లేదు కదా సార్. అయితే ఈ విషయంపై మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు సార్? ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా కూడా మనం ప్రజలకి బేసిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ, ఇప్పుడు మనం ఇల్లు స్థలం కొంటున్నాం అనుకోండి, ఆ స్థలం మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వెళ్ళి మనం రిజిస్టర్ చేస్తేనే మనకు హక్కు వస్తుంది అనేటటువంటిది కూడా చాలా మందికి తెలియదు. చాలా మంది మొన్నటి దాకా కూడా నోటరైజ్డ్ అగ్రిమెంట్స్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి బేసిక్ గవర్నమెంట్ ప్రొసీజర్ గురించి కానీ, అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ మన స్కూల్స్ ఎక్కడ చెప్పరు. అదే అంటున్నాను సార్. పబ్లిక్ కి మనం నార్మల్ గా ఈ పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేసి, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పబ్లిక్ ఉన్నప్పుడు కొంతవరకు వాళ్ళు కూడా ఇదవుతారు కదా. మనం దాని ఇక్కడ మనం ఒక ప్రాసెస్ గా మనం ఎక్కడ చేయలేదు. రెండోది ఏంటంటే ఒకవేళ వాళ్ళకి బేసిక్ గా మనం ఎడ్యుకేట్ చేసినా కానీ ప్రాసెస్ ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటుందంటే వాళ్ళకి అసలు అర్థం కాదు. ఈవెన్ ఉద్యోగస్తులకు కూడా ఎంతవరకు అర్థం అవుతుందంటే దీని నుంచి ఎంతవరకు మనం లాభం పొందొచ్చు అనే లెవెల్లోకి ఇది ఇక్కడ బేసిక్ గా గవర్నమెంట్, ఇది పొలిటికల్ పార్టీస్ వదిలేండి, గవర్నమెంట్ యాజ్ ఏ హోల్ ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా కానీ ప్రజలకు ఇళ్ళు కట్టుకోవడము, సొంత ఇల్లు కట్టుకోవడం అనేటటువంటి బేసిక్ నెసెసిటీగా ఈరోజు ఉంది. అందరూ అంగీకరిస్తారు. మరి ఆ బేసిక్ నెసెసిటీ ఉండదాన్ని ఎంత ఈజీగా ప్రజలకు నడపాలి, ఎంత తక్కువ ఖర్చులో నడపాలి, ఎంత ఇబ్బంది లేకుండా ప్రజలు తీసుకోవాలని వీటి గురించి ప్రభుత్వం కానీ కృషి చేసేటువంటి ఉద్దేశం అన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఉన్నట్లయితే, దాని గురించి రూల్స్ కానీ ఉన్నట్లయితే ఇది జరగదు. ఇది యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న డిస్టార్షన్, ఇండిఫరెన్స్ ఇవన్నిటికీ ఉన్నటువంటి దానికి గురించే ఇవన్నీ ఫ్లో అవుతున్నాయి. అందుకంటే ఇది కేవలం మీరు ఇది ఒక సమస్య కింద కాదు, ఇది పెద్ద సమస్య యొక్క సిమ్టమ్ మాత్రమే, రోగ లక్షణం మాత్రమే. ఇది రోగం కాదు. మనము మొత్తం వ్యవస్థ మొత్తము బాగా ఎక్కువగా ఎంత రకాల నిబంధనలు పెట్టేసేసి వాళ్ళు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ ఏ పర్మిషన్ అన్నా చూడండి, గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి, ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి, లోకల్ పొలిటీషియన్స్ కి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ దాకా వెళ్ళి మీరు ఇచ్చేసుకుంటే మాత్రమే మీకు పనులు అవుతాయి. అట్లా మీరు అప్లై చేసి ఏ విషయం ఇది ఇళ్ల సంగతి వదిలేయండి, ఏ విషయమైనా మీరు నార్మల్ గా అప్లై చేయకుండా మీ అంతటా మీరు ఏవి చేయలేకుండా ఉండడం, ఒకవేళ మీరు చేయాలనుకున్నా కానీ అప్లై చేయగానే ఆటోమేటిక్ గా మీకు కావాలని పర్మిషన్ ఏదో వచ్చేటటువంటిది ఉండడం, ఇవన్నీ ఏం లేవు. మీరు అధికారుల యొక్క ఇది పట్టుకోవడమో లేదా రాజకీయ నాయకులు ఇది పట్టుకోవడం మీరు పని చేయించుకోవాలి.
మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఈ విధంగా తీర్చిదిద్దినప్పుడు ఇది ఈ ఒక్క అర్బన్ డెవలప్మెంట్ ఇది ఒక్క విషయంలో మీకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది 25 లక్షల మంది సఫర్ అవుతున్నారు కాబట్టి రోజు ఇటువంటి వాటిల్లో మీరు ఒక హాస్పిటల్ పెట్టాలని చూడండి ఎంత సమస్య వస్తుందో. కాలేజ్ ఓపెన్ చేయాలని చూడండి మీకు ఎన్ని సమస్యలు వస్తాయో. ఇవన్నీ ప్రజలకు అవసరమే కదా. ఇవన్నీ ఈ సమస్యలన్నీ వరుసగా మనం ఎంత సింపుల్ గా ప్రజలు తమ పనులు తాము చేసుకోవడం, తమకు అవసరమైనటువంటి ఇవి చేసుకోవడానికి మనం సింపుల్ గా గవర్నమెంట్ ఫెసిలిటేటర్ గా కాకుండా కంట్రోలింగ్ గా కానీ అబ్స్ట్రక్షన్ గా కానీ దాని నుంచి ఎంత పీడించి డబ్బులు వసూలు చేసేటటువంటి విధంగా వ్యవస్థను మనం తయారు చేసినప్పుడు ఇది ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. రైట్ సార్, ఇదే విషయంపై ఈ ఇదే విషయంపై ఈ రోగ నివారణ గురించి మీ దగ్గర ప్రత్యేకంగా నెక్స్ట్ మరొకసారి వస్తాను ఇప్పుడే. కాకపోతే ఏంటంటే దానికి పరిష్కార మార్గం ఎలా తీసుకువెళ్దాం అనే దానికి సంబంధించిన కూడా మనం మాట్లాడదాం. కాకపోతే ఒక్క విషయం మనం ఇప్పుడు మన అంజిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. అంజిరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనేక సార్లు ఈ ఫ్యామ్ ల్యాండ్స్ను కూడా వారు ఒక మంచిగా పెద్ద ప్రజలకు మభ్యపెట్టే విధంగా సెలబ్రిటీస్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద ప్రముఖులను తీసుకొచ్చి వారు అక్కడ హడావుడి చేసుకుంటూ ఫామ్ ల్యాండ్స్ కూడా రెగ్యులేట్ చేస్తాం, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఒక కామన్ ప్రజలకు కట్టబెడుతున్నారు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? సార్, ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్ అంటే ఎర్రచందనం, శ్రీగంధం వేసి చాలా వెంచర్లు ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అనేక రకాలుగా వెంచర్లు వేస్తున్నారు సార్. ఎర్రచందనం కొన్ని వేల టన్నులు ఉంది ఇప్పుడు అమ్ముడుబాక. ఎర్రచందనం అది వేసినప్పుడు ఒక నెల 2 నెలలు దాన్ని మెయింటైన్ చూపించి యాంకర్లు తీసుకొచ్చి షో చేసి అక్కడ కొన్ని స్కీములు పెట్టి చేస్తున్నారు సార్. అనేది తర్వాత దాన్ని పట్టించుకున్న దాఖలు కూడా లేవు. ఈ రోజు ఆంధ్రాలో కొన్ని ఏరియాలో చూసుకున్నట్టయితే కనిగిరి కానీ, ప్రకాశం జిల్లా కానీ, గుంటూరు ఏరియాలో కొన్ని వందల వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ 1975లో సీలింగ్ భూములు కూడా ఆ సీలింగ్ భూములు కూడా వెంచరేషన్ దాఖలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఆన్ పేపర్లో ఇస్తున్న సర్వే నెంబర్ వేరే ఉంటుంది, ఆన్ పొజిషన్ లో ఉన్న సర్వే నెంబర్ వేరే ఉంటుంది సార్. కొండలు, గుట్టలు, వాగులు, చెరువులు, అసైన్మెంట్ ల్యాండ్స్ లో కూడా బై నెంబర్లు వేసి రిజిస్టర్ చేస్తున్న దాఖలు సార్. అవి ఎందుకంటే 18 సెంట్ల వరకు పొలం కింద చేస్తారు, చెంట్ల కింద పెట్టి చేస్తున్నారు సార్. ఇప్పుడు ముఖ్యంగా ఫామ్ ల్యాండ్స్ లో 100% చీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే వేసే సర్వే నెంబర్లు వేరు, చూపించే సైట్ వేరే ఉంటుంది సార్. ఇవి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న ఎర్రచందనం కొనే దిక్కు ఇప్పుడు అనేక వందల ఎకరాలు, వేల ఎకరాలు ఉంది. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కానీ, ఇటు గుంటూరు జిల్లాలో కానీ, అటు నెల్లూరు జిల్లా కానీ రైతుల దగ్గర మంచి ఒరిజినల్ సేవన్న ఎర్రచందనం కూడా కొనే దాఖలేదు సార్. ఈ ఎర్రచందనం అనేది ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు పొలం కొనేది, అందులో ఒక 10 ఎకరాలు 30 ఎకరాలు అసైన్మెంట్ కలిపి కొనేసేదైనా 20-30 ఎకరాలు అనేది ఇది రోడ్ల కింద మిగతా డెవలప్మెంట్ కింద చూపించేసి ఆ పట్టా నెంబర్లు ఏవైతున్నాయో ఆ సర్వే నెంబర్లు వేసి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ కానీ వాళ్ళ అనుమతులు అవసరం లేదు. ఫామ్ ల్యాండ్స్ కి వీళ్ళు ఆ విధంగా వెంచర్లు వేసి ఈ యాంకర్లు వేసుకొచ్చి ప్రసారం చేసి అమ్ముతున్నారు సార్. ఇవి భవిష్యత్తులో కొనుక్కుంటే నష్టపోతారు. ఏదైతే కొనుక్కుంటున్నారో ఆ ఫామ్ ల్యాండ్ బదులు మీకు ఒక 1 ఎకరం ఒరిజినల్ రైతు దగ్గర నుంచి మీకు మంచి పట్టా ల్యాండ్ దొరికిందని నేను తెలియజేస్తున్నా సార్. కొనేటప్పుడు కంపల్సరీ భూమి మీద ఉన్న సర్వే నెంబర్ చూసుకోవాలా, పొజిషన్ కి వెళ్ళాలా. ఈ రోజు ల్యాండిట్యూడ్ లాక్టిట్యూడ్ వచ్చింది, లైవ్ లొకేషన్ లోకి వెళ్ళి 2D బౌండ్ లో కొడితే మీకు ఏ సర్వే నెంబర్ లో ఉన్నాం. ఆంధ్ర అయితే RSR, FLR, డైక్లాట్, గిల్మెన్, ఫేరడంలో ఒక 10 రకాల రికార్డులు ఉంటాయి సార్. ఆ రికార్డు చూసుకోవాలా. అట్లా కాకుండా సీలింగ్ భూములు వేస్తున్నారు, అసైన్మెంట్ భూములు వేస్తున్నారు, కాలువలు కొడుతున్నారు, సరైన రోడ్లు కూడా లేకుండా ఏదో బాగులు గాని కాలువలు గాని బూడ్చి వెంచర్లు వేసి చేస్తున్నారు సార్. మా ఏరియాలో అయితే ముఖ్యంగా చెన్నై కుబేరి ఇండస్ట్రీస్ సిఐడి వాళ్ళు సీజ్ చేసి కూడా కొన్ని వెంచర్లు వేసి అమ్మడం జరిగింది సార్. వాళ్ళకి ఏంటంటే ఆ సర్వే నెంబర్లు ఇప్పుడు ఒక విలేజ్ లో ఒక 1000 సర్వే నెంబర్లు ఉంటే ఏదైతే ఆ సర్వే నెంబర్లకు సంబంధించి బై నెంబర్లు వేసి ఆ 22లో ఉన్నాయి కానీ ఆ సీజ్ చేసిన నెంబర్లు కాకుండా పక్క నెంబర్లు చూపించి అమ్మడం జరుగుతుంది సార్. దయచేసి ఎర్రచందనం, శ్రీగంధం ఇట్లా ఫామ్ ల్యాండ్ వేసి కొనుగోలు చేసే వారికి మాత్రం కొనుగోలు చేసేటప్పుడు మీరు 100% రికార్డు వెరిఫికేషన్ చేసుకోవాలా. మండల తహసీల్దార్ నుంచి ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ దాంట్లో రిమార్క్స్ కాలం రాస్తారు. ఇది ఏ రకమైన భూమి, ఇది జెన్యున్ గా పట్టా ల్యాండ్ మనం కొనుగోలు చేసినట్టయితే అది సర్వే చేసి 1 సర్వే నెంబర్లు ఇది పట్టా ల్యాండ్, పలానా పట్టాదారి పేరు, ఇది రిమార్క్స్ కాలంలో పట్టా ల్యాండ్ అని రాస్తారు. అదే లేదనుకో గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్, ఇనాం ల్యాండ్ అయితే ఇనాం ల్యాండ్ రాస్తారని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. మీరు కొనుగోలు చేసినప్పుడు 100% చూసుకొని కొనుగోలు చేయాలని చెప్పి నేను తెలియపరుస్తున్నా సార్.
రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి మన మిత్రుడైనటువంటి ప్రవీణ్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రవీణ్ గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ అధికారులు ఈ రోజు అవినీతి పరులుగా మారి కావాలని వారికి సంబంధించిన వారు ఇస్తున్నారు అంటే రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకే వారు ఆ పని చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఈ రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకే వెళ్తున్న సమయంలోనే కానీ ప్రభుత్వ అధికారులు ఎప్పుడైతే వాళ్ళకి అది దానికి సంబంధించిన వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారో దాన్ని బట్టి సామాన్యమైన ప్రజలు మోసపోతున్నారు దీని ద్వారా. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం తనకు ఇచ్చేసిందని చేతులు దులుపుకుంటుంది. ఈ విషయంలో ప్రజలు మొత్తం ఒక సామాన్యుడమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో దారుణంగా మోసపోతున్నారు. అంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల ఒత్తిడి, ఈ విషయంపై మీరు ఎలా దీన్ని స్పందిస్తారండి? ప్రతి ఇల్లీగల్ యాక్టివిటీ వెనకాల రాజకీయ నాయకుడు ఉంటుండండి. ఇప్పుడు హెచ్ఎండిఏలో ఇచ్చే ప్రతి పర్మిషన్ వెనకాల రాజకీయ నాయకుడికి కొంత కలెక్షన్ పోయిన తర్వాత అతను ఇవ్వమంటేనే వీళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు, లీగల్ గానీ ఇల్లీగల్ గానీ. ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. హెచ్ఎండిఏలో ఇది అతి పెద్ద క్రైమ్. అక్కడ ఒక పొలిటికల్ లీడర్ కు రావాల్సినంత అమౌంట్ వస్తేనే అక్కడ లేఅవుట్ కు అప్రూవల్ వస్తుంది, అపార్ట్మెంట్ కు అప్రూవల్ వస్తుంది, దేనికైనా అప్రూవల్ వస్తుంది. ఇంకోటి అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్ భూములుగా పోయినాయి. కొన్ని వేల కోట్లు కలెక్టర్స్ కానీ సిసిఎల్ఏ అధికారులు కానీ సంపాదించుకున్నారు. వందల కోట్లు, వేల కోట్లు మనం చూసాం. ఒక ఎంఆర్ఓ నుండి ఆర్డీఓ, కలెక్టరు, లేదా సిసిఎల్ఏ లో ఉన్నటువంటి నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు వందల కోట్లు, వేల కోట్లు సంపాదించేది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా మార్చడం, ప్రైవేట్ భూములను ప్రభుత్వ భూములుగా మార్చడం, సమస్య పరిష్కరించడం కోసం డబ్బులు సంపాదించటం. ఇట్లా ఇంకోటి ఇందాక సార్ చెప్పినట్టుగా ఇంత ముందు టేక్ చెట్లు పెట్టి ప్లాట్లు అమ్మేవాళ్ళు, లేదా ఇప్పుడు గంధం చెట్లని, రకరకాల ఎర్ర చందనం అని ఏవో చెప్పి అమ్ముతున్నారు. అయితే గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఎప్పుడైతే ఈ అనుమతులు బంద్ చేశారో ఈ ఫామ్ సైట్లని ఎక్కువ చేస్తూ అమ్మటం జరిగింది. ఇంకా గ్రామ పంచాయతీ లేఅవుట్ల కంటే ఈ ఫామ్ సైట్లు అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అంటే తక్కువ రేట్లో 1500కో, 2000కో, 3000కో స్క్వేర్ యార్డ్ వస్తుందని చెప్పి ఫామ్ సైట్లు కొంటారు. ఈ ఫామ్ సైట్లని గవర్నమెంట్ అనుమతిస్తుంది. గమ్మతిందంటే గవర్నమెంట్ అనుమతిస్తుంది, పాస్బుక్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, అన్ని రైతులకు రావాల్సిన ప్రతి ఒక్కటి వాళ్ళకు గవర్నమెంటే ఇస్తుంది. ఇస్తున్న తర్వాత ఫామ్ సైట్లు ఎందుకు చేయరండి? చేస్తున్నారు. సారంగా ఒక సర్వే నెంబర్ లో డాక్యుమెంట్ ఒక సర్వే నెంబర్ లో ఉంటది, పొజిషన్ ఇంకో సర్వే నెంబర్ ఉంటది. ఇందులో ఇప్పుడు ఇక్కడ పీర్జాదిగూడ మున్సిపాలిటీలో సాయిప్రియ నగర్ అని ఉంది. పొజిషన్ ఏమో ప్రైవేట్ సర్వే నెంబర్, డాక్యుమెంట్లనేమో ప్రైవేట్ సర్వే నెంబర్, పొజిషన్ ఏమో ప్రభుత్వ సర్వే నెంబర్ లో ప్లాట్లు ఉన్నాయి. దాంట్లో రెవెన్యూ అధికారులు ఉన్నారు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, ఆల్ డిపార్ట్మెంట్స్ కు సంబంధించినటువంటి అధికారులు అలా కొన్నారు, మోసపోయారు. ఇప్పుడు గత గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తామని 118 జీవో తీసుకురావడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఆ జీవోను ఫ్రీ చేసి పెట్టింది. ఇట్లా గవర్నమెంట్ కు తేడాలు ఉంటున్నాయి, అధికారికి తేడా వస్తుంది. ఇదే బాధ. ఈ ఏ ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది ప్రజలు ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా, అధికారి మారినప్పుడల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రైట్ సార్, ఇదే విషయంపై లక్ష్మీనారాయణ గారి దగ్గర వెళ్దాం. ఇప్పుడు సార్, లక్ష్మీనారాయణ గారు చాలా క్లియర్గా మన ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు. ఏంటంటే వాస్తవానికి ప్రభుత్వాలు మారినప్పుడు ఒక ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆదేశాలు మారుతున్నాయి, ఒక అధికారి మారినప్పుడు ఆ అధికారి తీరు వేరు, ఇప్పుడు అధికారి తీరు. వాస్తవానికి వస్తే ఈ అధికారుల మధ్య, ఈ ప్రభుత్వాల మధ్య, రాజకీయ నాయకుల మధ్య కేవలం ప్రజలు మాత్రం దీంట్లో నష్టపోతున్నారు. ఇంకోటి, ఎప్పటికీ ఇది ఒక నెత్తి మీద కత్తిలాగా వేలాడుతున్నది ఎప్పుడు చూసినా కూడా. అయితే ఈ విషయంలో ఇంకొక విషయం ఏంటంటే మన మిత్రులు చెప్పినట్టుగా ఫామ్ ల్యాండ్స్ను కూడా ఈరోజు వారు ఎవరైతే పర్మిషన్ ఇస్తున్నారు వారు దాంట్లో చెట్ల నాటుతున్నాం, ఎర్రచందనం నాటుతున్నాం, ఏదో చందనం నాటుతున్నామని సాకులు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. దానికి ప్రభుత్వాలు అనుమతికి ఇస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నట్టుగా ప్రభుత్వం చేస్తున్నది, కానీ వాస్తవానికి ప్రజలు మోసపోతున్నారన్నట్టుగా దిశలో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ విషయంపై దృష్టి సారించలేదు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్పందిస్తారండి? కేవలం ఆదాయం మాత్రమే చూసుకుందామా, ప్రజల నష్ట బాగోగులు కూడా చూసుకుందామా? అంటే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న కొద్దిగా నేను డిఫర్ అవుతానండి. సార్ ప్లీజ్ గో హెడ్ సార్, నో ప్రాబ్లం. ప్రజలు మోసపోకుండా కాపాడడం అనేటటువంటిది కొంతవరకు మాత్రమే ప్రభుత్వ బాధ్యత. తమ సొంతంగా తాము కూడా చూసుకోవాలి కదా, తమకు తాము కూడా చూసుకోవాలన్నట్లయితే లేఅవుట్లు అయితే కానీ, అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే కానీ, ఇవన్నిటి వీట కొనడం అనేటువంటి దాని మీద ప్రాథమికమైనటువంటి నాలెడ్జ్ కూడా ప్రజలకు లేదు.
ప్రజలకు లేదు, మాది మనం ఇవ్వటం లేదు. ఒకవేళ ఉన్నా కానీ ఆ నాలెడ్జ్కి సంబంధించినట్టు. హలో ఎస్ సార్ గో హెడ్ సార్. ఎస్ సార్, ఎట్ ద సేమ్ టైం లక్ష్మీనారాయణ గారు ఒకే ఒక నిమిషం అండి. మన అంజిరెడ్డి గారు మీతో ఏదో స్వయంగా మాట్లాడాలనుకుంటున్నారు. అంజిరెడ్డి గారు ఏమడగదలుచున్నారు లక్ష్మీనారాయణ గారిని మీరు? సార్ ఏం లేదండి, ఇప్పుడు ప్రజలు, ఇప్పుడు ప్రభుత్వం కొంతవరకే భరోసా ఇచ్చింది. మనం ఇప్పుడు మన ల్యాండ్ మనం కొనేటప్పుడు మనం మనీ మంది పైసా మంది కాబట్టి మనం కష్టాజీతంతో కొనుక్కునేటప్పుడు ఆ డాక్యుమెంట్ ఏంది, బేసిక్ రికార్డ్ ఏంది, అసలు ఇది గవర్నమెంట్ ల్యాండా కాదా, తెలంగాణ అయితే సేతువారు ఎప్పుడు పుట్టింది, ఆంధ్ర అయితే ఆర్ఎస్ఆర్ ఎఫ్ఎల్ఆర్ డైక్లాట్ ఎప్పుడు పుట్టింది, తర్వాత ఎన్ని గవర్నమెంట్లు మారినాయి, ఎన్ని చట్టాలు మారినాయి, ఎన్ని సెక్షన్లు మారినాయి, గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఫారం 2లో సర్టిఫికేట్ ఇచ్చారా, ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చారా లేదా, లేదా ఎక్స్ఎంఎల్ క్వార్టర్లు ఇచ్చారా, ఫ్రీడమ్ రైట్ ఇచ్చారా అనేది మనం చూసుకోవాలి సార్. ఇప్పుడు వెంచరేస్ వాళ్ళు ఎట్లా చేస్తారంటే సార్, ఇప్పుడు తెలంగాణలో అయితే 10 ఎకరాలు పట్టా భూమి చెరువు శిఖం పక్కన ఆ చెరువు శిఖం 2 గుడిసి వెంచర్లు వేసి అమ్మేస్తారు ప్లాట్లు. మధ్యతరగతోడు 10 ఏళ్ళు కష్టపడి ఏదో ఒక సొంత ఇంటికల కోసం తను తినకో తన ఆశయాలు చంపుకొని ఒక ప్లాట్ కొనుక్కుంటాడు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ దానికి మున్సిపాలిటీ కానీ హెచ్ఎండి కానీ వెళ్తే ఇది మున్సిపాలిటీ కింద ఉంది, హెచ్ఎండి ఇది ఎఫ్టీఎల్ కింద ఉంది, దీనికి పర్మిషన్ ఇవ్వడానికి లేదని చెప్తారు. అజిరెడ్డి గారు బహుశా మీరు ఏదైతే చెప్పండి సార్. ప్రవీణ్ కుమార్ గారు చెప్పండి సార్. వాస్తవానికి లక్ష్మీనారాయణ గారు ఏదైతే చెప్పబోయారో అదే విషయాన్ని అంజిరెడ్డి గారు చెప్పినట్టు ఉంది. లక్ష్మీనారాయణ సార్ చెప్పినట్టుగా చేయాలంటే సర్వేకి అప్లై చేయాలి. ఎక్కడ సర్వేర్లు ఎక్కడ ఉన్నారు, సర్వేర్ ఎక్కడ వచ్చి ఒక ప్లాట్ కు సర్వే చేస్తాడు, సర్వేరు మనం సర్వేకి అప్లై చేస్తే వాడు నెలల తరబడి రాడు, వాడు పట్టించుకోడు, వచ్చినా కూడా వానికి 25,000 50,000 లంచం ఇస్తే తప్ప చేయడు. ఇంకో ఏడీ సర్వే అని ఉంటుంది, ఏడీ సర్వే వాళ్ళు ఎకరాలకు మాత్రమే చేస్తారు కానీ ప్లాట్లకు చేయరు. కాబట్టి ఎవరిని అప్రోచ్ అయ్యి ఎక్కడ అది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అది ఎఫ్టీఎల్ లో ఉందా బఫర్ జోన్ లో ఉన్నదా అనేది తెలుసుకోవడానికి ఆస్కారం లేకుండా ఉంటుందండి. మీరు కొన్నారు, నేను కొంటున్నా, మిమ్మల్ని నమ్మి జరుగుతుంది. ఇదే విషయంలో ప్రభుత్వ అధికారులు కూడా సేమ్ సమాధానం ఇచ్చారు. ఈ రోజు మనకు చాలా పెద్ద ఎత్తున కొరత ఉన్నది, ఆఫీసులలో ఉద్యోగస్తుల కొరత ఉన్నది కాబట్టి దాన్ని చెప్తున్నాం. అలాగే మీరు చెప్పినట్టుగా 100కి 100 బార్లు ఈ రోజు సర్వేర్ను తీసుకురావాలంటే 3 నెలలు 4 నెలల వరకు మనం వేచి చూడవలసి ఉన్నది. ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రభుత్వ అధికారులు అక్కడ ఎప్పుడైతే అమ్యాలు చెల్లించామో వారు రానేరారు. వచ్చినప్పటికీ కూడా వారు ఏదో ఒకటి సాగుతో ఇంకా కొంచెం డబ్బులు. ప్రైవేట్ సర్వేర్ తీసుకొస్తే మాత్రం ప్రైవేట్ సర్వేర్కు ఏం తెలుస్తుందా ఏం తెలియదా అనేది కూడా విషయం ఇంకా అలాగే ఉన్నది. ఈ విషయంపై లక్ష్మీనారాయణ గారు మీరేమంటారండి? అదేనండి నేను చెప్పినట్టుగా పద్ధతి ప్రకారంగా వెళ్ళి సర్వే చేయించుకొని అన్ని చేయించుకొని ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి కొనడానికి సార్ చెప్పినట్టుగా సర్వేయర్లు లేరు సార్. నిధులు ఉద్యోగస్తుల కొరత మనమే కల్పించి వాళ్ళు చెరువుల్లో స్థలాలు ఎందుకు కొంటారండి పాపం. ఒకవేళ ఆ సర్వేర్ ఉన్నట్టయితే ఎవరైనా వెళ్ళి సొంతంగా చేయించుకొని కట్టారు కదా, అలా చేయించుకోవడానికి అవకాశమే లేదు. మీరు చెప్పిన సర్వేర్ నెలల్లో ఉంటాయి కదా మనుషులు, క్వాలిఫైడ్ పర్సన్స్ లేరు, మనుషులు దొరకరు. మొత్తం సిస్టమ్ అంతా ఈ విధంగా ఉండి అన్ని ఇర్రెగ్యులర్గా నడిచేదానికే మనం మొత్తం వ్యవస్థ మొత్తం ఉన్నది, వ్యవస్థ నడిచిపోతుంది అలా. అంతేగాని సార్ చెప్పినట్టుగా ఒకవేళ సర్వేలు రెడీగా అవైలబుల్ ఉండి వాళ్ళు ఏదైనా చెప్పి ఇమీడియట్గా చేయించుకొని ఆ చేయించినటువంటిది కరెక్ట్గా ఉండాలి. పైగా సార్ చెప్పినట్టుగా ఎవడో సర్వేయర్ అని క్వాలిఫికేషన్ వచ్చి వాడేదో ఒక రిపోర్ట్ ఇవ్వడం కాదు కదా, అన్నీ కరెక్ట్గా ఉండి ఇదంతా చేసి పద్ధతిగా చేయడానికి వీలుగా ఇప్పుడున్నటువంటి వ్యవస్థ లేదు. ఆ వ్యవస్థ ఉంటే ప్రజలు కామన్ ప్రజలు కానీ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు ఎందుకు తప్పు చేయాలని ఎవడు అనుకోడు కదా. ప్లస్ ఎవరైనా తప్పు చేసినట్టయితే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకునేడానికి ఉన్నట్టయితే ఈ రెండూ ఉండాలండి. ఈజీగా సింప్లిఫైడ్గా ఉండడము ప్లస్ ఖచ్చితంగా చర్య తీసుకోవడం అనేది రెండూ ఉన్నట్లయితే ఎక్కువగా సమస్యలు ఉండవు. కానీ మనం ఏదో విధంగా ఎట్లా కొట్లా అయిపోతుంది, ప్రజలు కూడా అట్లనే తీసుకుంటున్నారు. లక్ష్మీనారాయణ ఒక్క నిమిషం మీ దగ్గర నుంచి తీసుకొచ్చా అండి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే లైవ్ డిబేట్ నిర్వహిస్తున్నామో ఈ సమయంలోనే అనేక మంది ఈరోజు ఫోర్ సైజ్ టీవీని సంప్రదిస్తున్నారండి. ఒక మిత్రుడు రాసిన ఏంటంటే గుండాల మండలం అంట, అతన్ని గుండాల మండలం అక్కడ అనంతారం అని రాశాడు. ఆలేరుకు సంబంధించిన ఏదో దగ్గరలో ఊరు ఉండొచ్చు అని రాశారంటే 6 నెలల నుంచి వెళ్ళి నేను ఈ సర్వేయర్కు అప్లికేషన్ పెట్టుకున్నానండి, ఇప్పటికీ 6వ నెల జరుగుతుంది, ఇప్పటి వరకు సర్వేయర్ వచ్చి నా భూమిని ఇప్పటిదాకా సర్వే చేసిన దాఖలాలు లేవు, మీరేమంటారండి అని రాశారు నాకు. ఇప్పుడు దీని విషయంలో మీరేమంటారండి?
నేను కూడా సర్వేల కోసం వేరే దగ్గర అప్లై చేస్తున్నాను. మీరు కూడా దాని బాధితులేనండి. సరే, గో హెడ్ సార్, గో హెడ్ సార్. బాధితులని కాదు నేను చెప్తాను, దాంట్లో సమస్య లేదు. అంటే మాది అర్బన్ సార్, మీ భూమిని నేను సర్వే చేస్తాను సార్. నేను ప్రైవేట్ సర్వే నేను సర్వే చేస్తాను మీ భూమి. సార్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ సర్వే చెల్లదని అదే రాస్తున్నారు సార్. ప్రైవేట్ సర్వే చెల్లదు కాబట్టి గవర్నమెంట్ సర్వే 6 నెలల క్రితం ఇచ్చాను సార్ దాఖలాలు అని నాకు మెసేజ్ పెట్టారు అతను. అయితే దీని మీద మీరేమంటారు లక్ష్మీనారాయణ గారు? మీ భూమి గవర్నమెంట్ సర్వేతో నేను చెప్తా సార్. ఏడి సర్వే ఎకరాలకు మాత్రమే చేస్తారట, వాళ్ళు ప్లాట్లకు చేయరట సార్. ఈ విషయం కూడా ఇప్పుడు మన సర్వేనైనా ప్రభుత్వ ఉద్యోగం సార్. సర్వీస్ నిర్ణీత సమయంలో రాకపోతే మనం నెగ్లెక్షన్ పిటిషన్ వేసుకుంటే ఆటోమేటిక్ గవర్నమెంట్ సస్పెండ్ చేస్తారు సార్. వాస్తవానికి ఒకసారి మనం చూసినట్టయితే మన అంజిరెడ్డి గారు కూడా మనం పని చెప్పుకోవాలి సార్. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సర్వే కొలత ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే 12,000 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి తెలంగాణ గ్రామ పంచాయతీలో. 612 మండలాలు ఉన్నాయి. మండలాలకు ఒకరిద్దరు సర్వేలు ఉంటే ఎట్లా సార్? రోజుకు 20 నుంచి 30 అర్జీలు వస్తాయి కాబట్టి కొంత సర్వేలు కొరత ఉన్నమాట వాస్తవమే. కాకపోతే దాన్ని మనం చూసుకొని మన టైం చూసుకొని మనమే కొంచెం ఎమ్మడబట్టి చేయించుకోవాలి సార్. సార్, ఇదే విషయంపై మనం ఒకసారి చెప్తున్నాం. ప్రభుత్వం ఏదైతే రాజకీయ నాయకులు చెప్తున్న ప్రశ్న దానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్న ఏదైతే చెప్తున్నారో ఈ విషయంపై, ప్రభుత్వ అధికారులు చెప్తున్నపై ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో చాలా వరకు మనకు ఇక్కడ గ్యాప్స్ పుడుతున్నాయి సార్. ఈ గ్యాప్స్ పూడ్చాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలనుకుంటున్నారు లక్ష్మీనారాయణ గారు? నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, మొదటిగా డబ్బులు ప్రభుత్వానికి ఉంచేటువంటి కాకుండా ఫీజు 0 చేసేయండి, లేదా నామినల్ గా 100 రూపాయలు ఇవ్వండి. ప్రతి టైం లైన్ ఇవ్వండి. మీరు ఎవరైనా అప్లై చెప్పినప్పుడు ఏదో వెరిఫికేషన్కి మీరు రావాలంటే ఒక 1 నెల రోజుల లోపల మొత్తం అయిపోయి అప్రూవల్ రావాలని చెప్పండి. టైం లైన్ ఉన్నాయా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి? అంతే కదండి. ఇప్పుడు నేను అప్లై చేస్తాను, 2 నెలలు అయిపోతుందా, 1 నెల రోజులు అయిపోతుందా, లేదా ఫార్ రిజెక్ట్ ఏదో ఒకటి అయిపోతుందా? బాధ్యత ఎక్కడుంది? 25 లక్షల మంది అప్లై చేశారు కాబట్టి మేము చేయలేమన్నప్పుడు చేయండి. ఎంతవరకు చేశారు? పోనీ 25 లక్షలు చేయడంలో 2 లక్షలు చేసినప్పుడు ఒక 1000 ఇచ్చారా రోజుకి? ఒక 10,000 రోజుకి ఇచ్చారా? ప్రాసెస్ నడుస్తుందా? ఇవన్నీ లేకుండా రెస్పాన్సిబిలిటీ ఎక్కడా లేదండి. అది ఏదో రెస్పాన్సిబిలిటీ, సింప్లిఫై, సర్టనిటీ ఇవన్నీ ఉన్నట్టు కూడా అయితే, అవి లేకుండా ఉన్నట్టయితే మాత్రం ఇది ఎట్లా సమస్య, మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది, మళ్ళీ ఇంకో రెగ్యులేషన్ వస్తుంది. అంతకు తప్పితే ఇంకెళ్ళదు. సార్, ఇదే విషయంపై మనం ఒకసారి ప్రవీణ్ కుమార్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రవీణ్ కుమార్ గౌడ్, ప్రస్తుతానికైతే ప్రభుత్వాన్ని మీద ఏదైతే 3 నెలల పాటు ఏదైతే చెప్పారో దాన్ని మొత్తం పూర్తిగా విఫలమైనట్టుగానే చెప్తుంది. కేవలం 25% కూడా పూర్తి కాలేదు. అంటే ఇంకోటి ఏంటంటే అనేక సార్లు దరఖాస్తుల మీద ఎల్ఆర్ఎస్ ఒకసారి కట్టారు, రెండోసారి కట్టారు, మూడోసారి ఫీజు కట్టినప్పటికీ ఆ విషయంపై వారు ప్రభుత్వ అధికారులు ఎక్కడా చొరవ తీసుకున్నట్లేదు. ఇప్పుడైతే ప్రభుత్వ అధికారులతో మనం ఫోర్సైజ్ టీవీ మాట్లాడిందో వారు ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీ ద్వారా మీరు అప్లికేషన్ చేశారు, ఎల్ఆర్ఎస్ ఈ సేవా కేంద్రాల నుంచి చేశారు కాబట్టి ఆ థర్డ్ పార్టీ అకౌంట్స్లోకి వెళ్ళిపోయింది డబ్బులు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అని మీరు అనుకుంటున్నారు? అలాగే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డైరెక్ట్గా వచ్చే విధంగా ఈరోజు ప్రాసెస్ మొదలు పెట్టామని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా అంగీకరిస్తారు, ఎలా విశ్లేషిస్తారు? ఇంకోటి సలహా ఏమిస్తారు సార్ మీరు? ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అమౌంట్ చెల్లించిన తర్వాత అప్రూవల్ రాకపోతే తిరిగి ఇచ్చిన దాఖలాలు ఇప్పటిదాకా లేదు. ఎల్ఆర్ఎస్ఏ కాదు, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా సంవత్సరాల తరబడి తిరిగినా కూడా రిజిస్ట్రేషన్ ఏదైతే స్టాంప్ డ్యూటీ కడతామో అది రిటర్న్ రాదండి. ఎంతమందికి ఇచ్చిరట వాళ్ళు? థర్డ్ పార్టీ అకౌంట్ లో ఎంతమందికి అమౌంట్ వేసారు? ఇదంతా అబద్ధం. ఎక్కడ కూడా రిటర్న్ ప్రొసీడింగ్ ఇవ్వకుండా డబ్బులు రిటర్న్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎల్ఆర్ఎస్ అంటే ప్రభుత్వ ఖజానాకు నింపుకోవటం కోసము 25% రాయితీ కూడా ఇవ్వటం జరుగుతుంది. 25% రాయితీ ఇచ్చినా కూడా ప్రజలు ఎల్ఆర్ఎస్ కట్టడానికి ముందుకు ఎందుకు రావటం లేదంటే డబ్బులు ఉండాలి కదండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. ఇంకోటి ఎల్ఆర్ఎస్ అనేది వేలల్లో లక్షలలో ఉంటుంది. ఈ వేలల్లో లక్షలలో ప్రజలు చెల్లించాలంటే వాళ్ళకు ఇప్పుడు ఆదాయం లేదు. ఇప్పుడు ఇట్లాంటి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనటువంటి ప్రజలు ఎక్కడో 100-200 గజాలు కొనుక్కుంటే దానికి ఇప్పటికిప్పుడే మీరు ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్పి బలవంతం పెట్టడం కూడా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్స్ కు ముందు మేము సంప్రదించినప్పుడు మా ప్రభుత్వం వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. పబ్లిక్ లో కూడా వాళ్ళు వాగ్దానం చేయటం జరిగింది. ఇంకా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు ఎద్దేవా కూడా చేశారు. ఈ ప్రభుత్వాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మ్యారేజ్ రెగ్యులరేషన్ స్కీమ్ కూడా తీసుకొస్తారేమో,
కాబట్టి ఈ ప్రభుత్వానికి మీరు ఓటేయకండి, మా ప్రభుత్వం ఓటేసి గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పింది. ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తే ప్రజలకు హాయిగా ఉంటుంది కదండి. పర్మిషన్ ఇచ్చేటప్పుడు అది లీగల్ ప్లాట్ ఉంటే పర్మిషన్ ఇస్తారు, లేకుంటే లేదు. ప్రజలు వాళ్ళ ఇబ్బంది వాళ్ళు పడతారు. కొన్నవాడు ఏదో ఏమంటారు తాగేవాడే తాటికల్లు అది శిస్తు కట్టాలని చెప్పి ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి కష్ట నష్టాలు వాళ్ళే అనుభవిస్తారు. ప్రభుత్వానికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ శాఖ ఎలాంటి భరోసా వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ భూములో కూడా ఎల్ఆర్ఎస్ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ ఇచ్చిన తర్వాత పర్మిషన్ పోయినప్పుడు పర్మిషన్ మున్సిపల్ వాళ్ళు ఇవ్వటం లేదు, అది ప్రభుత్వ భూమి అని చెప్పి. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయండి. అంటే వివిధ శాఖల మధ్యలో సమన్వయం లేకపోవటం, ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోవటం, అవినీతి పరులని వాళ్ళ మీద కేసులు పెట్టకపోవటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటం. అంతెందుకండి, నేను రీసెంట్లీగా పోచారం మున్సిపాలిటీలో నేను హౌస్ నెంబర్ కోసం అప్లై చేస్తే 30,000 డిమాండ్ చేసిరు. హౌస్ నెంబర్ ఇవ్వడానికి లంచం 30,000 ఇస్తేనే ఇస్తాం, లేకుంటే లేదు అని చెప్పారు. అంటే ఎవరు వచ్చినటువంటి బిల్ కలెక్టర్ ఏం చెప్తాడు, వీళ్ళే అడగమన్నారండి, కమిషనర్ గారు అడగమన్నాడు లంచము 30,000 రూపాయలు అని చెప్తుండు. నేను పై అధికారికి ఫోన్ చేసి ఏంటంటే ఇట్లా లంచం అడుగుతున్నారంటే ఆయన వాళ్ళకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత లంచం లేకుంటేనే మీకు హౌస్ ట్యాక్స్ హౌస్ నెంబర్ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు హౌస్ నెంబర్ ఇవ్వలేదు. ప్రతి ఒక్క శాఖలో అవినీతి అనేది ఉన్నది. న్యాయం అనేది పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేదు. న్యాయం అనేది రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది, అధికారుల చేతుల్లో ఉంది, సంపన్నుల చేతుల్లోనే ఉంది. వాళ్ళకే న్యాయం ఎక్కడైనా జరుగుతుంది, కానీ పేద మధ్య తరగతి ప్రజల వారికి వచ్చేసరికి అన్యాయమే జరుగుతుంది. అవినీతిని రూపుమాపనంత వరకు ఈ సమస్యలు కంటిన్యూగా అవుతూనే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఈ అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవటం మొదలు పెడితే ఇట్లాంటి సమస్యలు భవిష్యత్తులో రావు. రైట్ సార్, ఇదే విషయంపై అంజిరెడ్డి గారి దగ్గర కంక్లూడ్ గా ఒక నిమిషంలో మీరు ఏదైతే ఉన్నదో సార్, ప్రస్తుతం ఏదైతే విషయం మనం వచ్చిందో, ఇప్పుడు ఒక అవినీతికి సంబంధించిన వారి కంప్లైంట్ ఇయ్యంగా కూడా ఈ రోజు వరకు ఆ సమస్య ఇంకా తీరలేదని చెప్తున్నారు. అంటే రాజకీయ నాయకుల నుంచి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ అవినీతికే పాల్పడుతున్నారు. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ రోజు ఉభయ రాష్ట్రాలలో మొత్తం పడిపోయిందండి. అది పడిపోయిన కారణం కూడా ఇక అవినీతి అని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై యాజ్ ఎ రియల్ ఎస్టేట్ గా ఇంకో విషయము, పెద్ద వాళ్ళకి ఎట్లా ఉంటది న్యాయం, చిన్న వాళ్ళకి ఎట్లా ఉంటదని ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బోడుప్పల్ మున్సిపాలిటీలో పల్లవి మోడల్ స్కూల్ అని ఉంటది. వాడు మొత్తం రోడ్డు హైటెన్షన్ వైర్లన్నీ కబ్జా చేసి కంపౌండ్ వాళ్ళు కట్టిండు. నేనే హైడ్రాకు కంప్లైంట్ ఇస్తే ఈ మా పరిధిలోకి రాదండి, మాకు మున్సిపల్ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వాలంటాడు. మున్సిపల్ కమిషనర్ పట్టించుకోడు. వాడు సంపన్నుడు కాబట్టి, వాడికి రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి కాబట్టి పెద్ద హైటెన్షన్ వైర్ వాడు కబ్జా చేసి, రోడ్డును కబ్జా చేసి కంపౌండ్ వాళ్ళు కట్టినా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఏ శాఖ కూడా ముందుకు రావటం లేదు. అది చూడు, ఆ వైర్లు కనుక తెగి పడితే ఎంత ప్రమాదం అంటే విద్యార్థులకు ప్రాణాలు పోతాయి అక్కడ. ఏ శాఖ కూడా పట్టించుకోవట్లేదు. నేను సోషల్ మీడియాలో వైరల్ చేసినా కూడా నిమ్మకు దున్నపోతు మీద ఉన్నాయి శాఖలకు. మున్సిపల్ కమిషనర్ పట్టించుకోడు, హైడ్రా కమిషనర్ పట్టించుకోడు. ఎవరండి ఎక్కడ న్యాయం? ఏదో హైడ్రా అడప పేదోళ్ళ ఇల్లు కూలగొట్టి ఏదో సాధించినట్టుగా చెప్పుతుంది. ఏదో సాధించిందండి. 44 చెరువులలో 5 అపార్ట్మెంట్స్ కడుతున్నారు. హైడ్రా 100% ఫెయిల్యూర్. ఏ శాఖ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడం లేదు. పెద్ద వాళ్ళకు ఒక న్యాయం, చిన్న వాళ్ళకు ఒక న్యాయం. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ విత్ యూ సార్. అది కళ్ళకు కట్టినట్టుగా మనం అటు పోతా అంటే మనకు చాలా తెలిసి వస్తుంది ఆ విషయం. పల్లవికి సంబంధించిన ఆ మోడల్ స్కూల్ అని చెప్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి మనం ఒకవేళ కనుక వెళ్ళినట్టయితే ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది సార్ అది. అయితే ఈ విషయంపై మనం లాస్ట్కు లక్ష్మీనారాయణ గారి దగ్గర నుంచి వెళ్ళి ఈ విషయాన్ని ఒక స్పష్టంగా ఒక వైఖరి తీసుకొద్దాం. కాకపోతే ఇప్పుడు అంజిరెడ్డి గారి దగ్గర ఇద్దాం. అంజిరెడ్డి గారు, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం ఉభయ రాష్ట్రాలలో పడిపోవడానికి కారణం అవినీతి పరులైనటువంటి అధికారులు, అలాగే లంచగొండి అవతారం ఎత్తిన రాజకీయ నాయకులు. దీన్ని మీరు అంగీకరిస్తారా లేదా? 100% వాస్తవం సార్. ఎందుకంటే సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 21,843 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. భూమి లేని నిరుపేదలకి 20 లక్షల ఎకరాలు ప్రభుత్వం పంచింది సార్. ఎప్పుడైతే పొలిటికల్ ఇన్వాల్వ్ అయ్యారో, వాషింగ్ మిషన్ లో వాష్ చేసినట్టు అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్లు పట్టా ల్యాండ్ గా మారిపోయినాయి. 100% అవినీతి జరుగుతుంది సార్. ఇప్పుడు లంచం లేకుండా ఎక్కడ ఏ కార్యాలయంలో పని కావటం లేదు. ప్రతి దానికి ఒక రేటు.
తహసీల్దార్ అయితే ఒక రేటు, ఆర్డీఓ అయితే ఒక రేటు, కలెక్టర్ అయితే ఒక రేటు, మున్సిపాలిటీ అయితే ఒక రేటు, హెచ్ఎండి అయితే ఒక రేటు, రేట్లు పెట్టుకొని వాళ్ళు డిమాండ్ చేసి మరి వసూలు చేస్తున్నారు సార్. ఇంకోటి, రియల్ ఎస్టేట్ ఒకప్పుడు బిజినెస్ గా ఉన్నప్పుడు బాగుంది సార్. కార్పొరేట్ పొలిటికల్ గా ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో రియల్ ఎస్టేట్ మొత్తం మాఫియాలు, కబ్జాలు జరుగుతున్నాయి సార్. 100% వాస్తవం సార్. రైట్ సార్. ఇదే విషయంపై లక్ష్మీనారాయణ గారు కంక్లూడ్గా, హై టెన్షన్ వైర్స్కి సంబంధించింది చాలా ఒక నిబంధన ఉంది, దానికి చుట్టుపక్కల కూడా ఎవ్వరు కూడా అనుమతించకపోగా ఈరోజు పెద్ద ఒక స్కూలే నిర్మించింది. మీరు కనుక అటు సైడ్ వెళ్తే ఎప్పుడన్నా మీరు కూడా వెళ్ళారొచ్చు, అది చూస్తే హై టెన్షన్ వైర్ కింద ఆ స్కూల్స్ కానీ ఆ నిర్మాణాలు కానీ, ఇంకోటి హైవే పక్క పంటే ఒక స్కూల్ నిర్మించారండి. దానికి సంబంధించిన అప్పుడు అడ్డంగా వచ్చింది హైవేకు, ఆ ఉప్పల్ వరంగల్ వెళ్తా అంటే అక్కడ వచ్చినప్పటికి దాని మీద వారికి కనీసం వారి మీద ఒక చర్య కాదు కదా, వారి మీద బహుశా వారి చొరవ కాదు కదా, కన్నెత్తి కూడా చూడనట్టు పరిస్థితి ఉన్నది. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు ఉన్నత వర్గాలకు ఒక చూపు, లేని వర్గాలకు ఒక చూపి, అసలుకే వాళ్ళకి ఎవరు గుడిసెలు లేని వారికి కూర్చిపడేస్తున్నది హైడ్రా. ఈ విషయంపై మీరు దాన్ని ఎలా వెళ్తారండి, దీన్ని ఎలా చూస్తారండి? ప్లీజ్ గో అహెడ్ అండ్ కంక్లూడ్ ద డిబేట్ సార్, ప్లీజ్. నేను అదే ఇందాక చెప్పినట్టుగా, మనం ఇందాక అన్నట్టుగా కూడా ఎక్కడైతే మనకున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది తీవ్రంగా అవినీతిలోకి ఇదైందా లేకపోయినట్లయితే ప్రాసెస్ మొత్తం చాలా కష్టమైనట్టుగా సార్ చెప్పినట్టుగా సర్వేయర్ దొరకడు, లేదా వెరిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నది, రూల్స్ ఏమున్నాయనేటప్పుడు దేని అప్లై చేయడం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అప్లై అవుతుంది. ఇదంతా ఏంటంటే మనం బేసిక్గా లోయర్ లెవెల్లో కానీ గ్రౌండ్ లెవెల్లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానీ అడ్మినిస్ట్రేషన్స్ క్లియర్ కట్గా ఉండడము, ఖచ్చితంగా ఉండడం, ఈజీగా ఉండడం. ఇదే హైడ్రా సిస్టమ్ని అసలు మీరు ఇదే సిస్టమ్ రెగ్యులైజర్ సిస్టమ్ మీరు డబ్బులు ఏం ఇచ్చేయకుండా చేయండి, 100 రూపాయలు కట్టి చేయండి, ప్రభుత్వ ఉద్యోగం చేయండి, తప్పేముందండి. ఇప్పుడు వాళ్ళేం దొంగతనం ఏం చేయలేదు కదా, కొన్నటువంటి వాళ్ళు ఎవరు దొంగతనం ఏం చేయలేదు కదా, మరి అటువంటి వాళ్ళకి ఏమి రెగ్యులేషన్ ఇవ్వడానికి నామినల్గా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్ట్రా 1000 రూపాయలు 2000 తీసుకొని చేయొచ్చు కదా ప్లాట్కి. అటువంటిది ఏం లేకుండా ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే మీకు కామన్ పబ్లిక్ అది కాకుండా మీరు ఎప్పుడైతే ఖర్చులు డబ్బులు ఇవన్నీ వసూలు చేశాయంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ లీడ్ టు కరప్షన్. అంతే. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ కోసం కాకుండా దీన్ని ఫెసిలిటీ, అర్బన్ డెవలప్మెంట్ కోసం, ఫెసిలిటీ కోసం ఆలోచించండి. 1200 కోట్ల కోసం కాకుండా ఇల్లు కట్టడానికి, స్థలాలు డెవలప్ చేసుకొని ఇల్లు కట్టుకోవడానికి ప్రజల కోసం దానికి ఇచ్చేసి మరి చేసినట్లయితే బాగుంటుంది. అంతేగాని 1200 కోట్లు సంపాదించడం కోసం చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి. ప్రజలకు ఈజీగా ఉన్నటువంటి ఇల్లు, ఎటువంటి తప్పులు లేకుండా వాళ్ళు ఎక్కడికైనా స్థలాలు కొనుక్కొని ఉన్నట్టయితే అది ఆటోమేటిక్గా అవుతుంది. మీరు ₹1 కూడా గవర్నమెంట్కి ఇవ్వలేదు, అంతకుముందు ఇవ్వాల్సిన ఫీజు అదే ఫీజు ఇప్పుడు ఇవ్వండి. నార్మల్గా రెగ్యులేషన్ కాకుండా నార్మల్ లేఅవుట్కి అప్లై చేసిందే ఇప్పుడు అదే ఇవ్వండి అని అడగచ్చుగా. ఈ 1200 కోట్లు లేదా ఇన్ని వేలు డబ్బులు ఎందుకు? ఎందుకంటే నార్మల్ లేఅవుట్ ఇది చేస్తుంది కదా. ఎందుకంటే ఇప్పటి వరకు ఇదంతా జరిగిందంటే ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది కదా, లోకల్ అధికారుల వైఫల్యం ఉంది కదా. ఏదో వీళ్ళ కాగితం లేకుండా లేఅవుట్లు అయితే లేవు, పంచాయతీ దగ్గర నుంచో ఇంకొక దగ్గర నుంచో ఎక్కడి నుంచో ఏదో కాగితం తీసుకునే చేస్తుంటారు. చాలా దగ్గర మీరు చూసినట్టయితే కరెంట్ కనెక్షన్ దగ్గర నుంచి అన్ని ఇచ్చేసి ఉండొచ్చు కూడా. ప్లానింగ్, బిల్డింగ్ పర్మిషన్లు, కరెంట్ కనెక్షన్లు అన్ని ఇచ్చేసారు. కాబట్టి ల్యాండ్ విషయంలో ఎటువంటి చెరువులు గిరువులు ఇటువంటివి గవర్నమెంట్ ల్యాండ్ లేనటువంటి దానికి ₹1 కూడా వసూలు చేయకుండా మీరు అంతకుముందు ఎంత ఫీజు ఉందో అదే చిప్స్ ఇప్పుడు చేయండి. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు ఇంకా భవిష్యత్తులో ఇటువంటివి ఏమి ఉన్నా లేదా ఇచ్చినటువంటి వాళ్ళ మీద ప్రభుత్వ ఉద్యోగం మీద చేసినట్టయితే సింప్లిఫై చేయాలి. రైట్ సార్. ఏదో మన అంజిరెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు సార్, అది చేసుకున్న తర్వాత మనం కంక్లూడ్కి వెళ్దాం. అంజిరెడ్డి గారు ఏమంటున్నారండి, మీరు చెప్పండి ప్లీజ్. సార్, ఈ రోజు హైదరాబాద్ హైడ్రాకి సంబంధించి ఏదైతే కాలువల్లో అక్రమ కన్స్ట్రక్షన్ కట్టారో కంప్లీట్ గా కూల్చివేత జరిపి వాటిని సుందరీకరణ చేస్తే రాబోయే రోజుల్లో మనకి ట్రాఫిక్ అంతరాయం కానీ, కింద దిగువ ప్రాంతాల్లో ఉన్న ముంపు ప్రాంతం కానీ, లేకపోతే మునిగిపోవటాలు కానీ, లేకపోతే ట్రాఫిక్ అంతరాయం కానీ, కొన్ని ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా సార్ ఈ హైడ్రా అనేది కంప్లీట్ గా అక్రమ కన్స్ట్రక్షన్ మొత్తం కూల్చివేత జరిపి వాటికి సంబంధించి ఆ కెనాల్ ద్వారా దిగువ ప్రాంతానికి నీళ్ళు వెళ్తే ఆ ట్రాఫిక్ కానీ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటది. ఇంకోటి ఏంటంటే ఏదైతే హైడ్రాలో కూల్చివేత జరిగేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, వాళ్ళు ట్యాక్స్ కట్టారు, శిస్తు కట్టారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక పునరాలోచన చేసి అధికార పక్షం, మిత్రపక్షం, వామపక్షం, ప్రతిపక్షాలతో కూర్చోబెట్టి అందులో ఉన్న వాళ్ళు ఏపీఎల్, బీపీఎల్ ఒక పరిణామం తీసుకొని దానికి ఒక కమిటీని తీర్మానం చేసి ఎవరికి నష్టం జరగకుండా పోలగొడితే మంచి సుపరిణామం అని చెప్పి తెలియపరుస్తాం సార్. ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి మనం ప్రవీణ్ కుమార్ గౌడ్ గారు లాస్ట్ కు హైడ్రా గురించి మనం మిత్రులు మాట్లాడారు కాబట్టి మీరేమంటారండి? తాగునీరు ఏదైతే వాటర్ బాడీస్ మనం సుందరీకరణ చేసుకుంటే తాగునీరు, సాగునీరు కూడా భవిష్యత్తులో మనకు ఉంటది. ఈ వాటర్ బాడీస్ మీద
గ్రామాల నుండి ఉద్యమం జరగాల. ఏ గ్రామంలో ఏ కుంట చిన్న చెరువైనా కూడా గ్రామస్తులందరూ ఒకటయ్యి, పార్టీలందరూ ఒకటయ్యి ఆ కుంటలు గాని, కాలువలు గాని, వాగులు గాని సుందరీకరణ చేసుకుంటే భవిష్యత్తులో వరదలు వచ్చినా, తుఫాన్ వచ్చినా ఊరికి ముప్పు ఉండదు. ఎండ్లాక సమ్మర్ వచ్చినా కూడా తాగునీరు, సాగునీరు ఉండదని నేను నా యొక్క ముఖ్య ఉద్దేశం తెలియపరుస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రవీణ్ కుమార్ గారు, ఇప్పుడు మీరేమంటారండి? హైడ్రా విషయంలో ఒక వర్గానికి ఒక న్యాయం, ఇంకో వర్గానికి ఒక న్యాయం. నిజాయితీగా పనిచేస్తే, హైడ్రా లక్ష్యం కోసం పనిచేస్తే హైదరాబాద్ నగరంలో తక్కువ 1,00,000 ఇండ్లు కూల్చాల్సి వస్తుంది. ఓన్లీ మూసీ పరివాహక ప్రాంతంలోనే 12,000 ఇండ్లు ఉన్నాయి. 1,00,000 ఇండ్లు కూల్చడం ఈ ప్రభుత్వానికి సాధ్యపడుతుందా? ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందా? లేకపోతే ఈ ప్రభుత్వం ఇంకోటి చేయొచ్చండి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకు నష్టపరిహారం కట్టించిన తర్వాతనే వాళ్ళని అక్కడి నుంచి తొలగిస్తే మంచిది. కానీ ఏదో యమకింకర్లు మీద పడ్డట్టుగా పేదవాడి మీద పడి వాడిని ఇల్లు కూల్చి వాడికి గూడు లేకుండా చేయటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇంకోటి, రంగనాథ్ గారి మాటలలోనే వ్యత్యాసం కనబడుతుంది. ఇప్పుడు కొన్ని కాలేజీలు చెరువులలో ఉన్నాయి. మేము అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కూలుస్తామండి, విద్యార్థులు నష్టపోతారని కూని రాగాలు తీసిండు. ఇప్పుడేం చెప్తుండు? వాళ్ళు ఉచితంగా చదువు చెప్తున్నారు అని అనేక రకాలుగా. అంటే ఇక్కడ నిలువ ఉండడానికి నీడ లేదురా బాబు అంటే వాడి ఇల్లు కూలుస్తావు. చదువు దేవుడు ఎరుగు. చదువు లేదని, చదువు కోసం అని చెప్పి నడి చెరువులో ఉన్న భవనాలను నేను కూలగొట్టను అంటాడు. ఇంకో మాట ఏమంటాడు? హైడ్రా రాకముందు నిర్మించిన ఇళ్ల జోలికి మేము పోమంటాడు. ఇంకెక్కడ లక్ష్యం అండి? హైడ్రాకు ఒక లక్ష్యం ఉందా? లక్ష్యం నెరవేర్చే ఏదైనా కానీ సార్, ఈ రోజు సమయం అయిపోయింది కాబట్టి ప్రవీణ్ కుమార్ గారు, సమయం అయిపోయింది కాబట్టి ప్రస్తుతం మనం చేస్తున్నాము మొత్తానికి కంప్లీట్ గా అవినీతి వలయంలో చిక్కుకున్న సమాజాన్ని తీర్చిదిద్దడానికి ప్రజలే అవినీతి నిర్మూలన సంబంధించింది ఒక ప్రత్యేకంగా దాన్ని దృష్టి సారించి తనకు తాను బయటికి వచ్చి అవినీతి వలయంలో చిక్కున్న సమాజాన్ని సరిదిద్దడానికి ముందటొస్తారని భావించి ఈరోజు రాజకీయ నాయకులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులలో వారు ప్రతి ఒక్క విషయంలో ఎక్కడైతే అవినీతి జరిగిందో దాన్ని బట్టబయలు చేసి అవినీతి లేకుండా సమాజాన్ని నిర్మిస్తారని ఈరోజు ఎల్ఆర్ఎస్కు సంబంధించిన ఈ ఆశలు అడియాశలు కాకుండా ఆశలను వాళ్ళ కళలను సఫలంగా చూస్తారని మనం భావిస్తూ ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొన్నందుకు లక్ష్మీనారాయణరావు గారికి, అలాగే దాట్ల అంజిరెడ్డి గారికి, అలాగే నారగోని ప్రవీణ్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.